థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధుడైనటువంటి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ రెండో సెషన్లో కూడా నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభా, బుద్ధిని, వివేచన్ని, వాక్యానుసారమైనటువంటి అవగాహన సమృద్ధిగా కలిగి ఉండి ఆత్మఫలంలో అభివృద్ధి ఫలించడానికి కృప చూపించమని యేసు నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే, శాంక్యూన్ మేజర్ వీక్నెసెస్. డిస్ఆర్గనైజ్డ్ మనం చూసాం. క్రమం ఉండదు, ఫర్గెట్స్, కాంట్ స్టే ఫోకస్, చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు, శ్రద్ధ తక్కువగా ఉంటుంది, దృష్టికోణం తక్కువగా ఉంటుంది, టాక్స్ టూ మచ్, ఎక్కువగా మాట్లాడతారు, సో ఎక్కువగా ఇంటరప్ట్ చేస్తారు, డామినేట్స్ కన్వర్జేషన్స్. సో కన్వర్జేషన్ కూడా వీళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తారు, మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇది అంటే మేజర్ వీక్నెసెస్ చూస్తున్నాం. ఇన్కన్సిస్టెంట్, అస్థిరత్వము ఎక్కువగా. సో స్ట్రగుల్స్ టు ఫాలో త్రూ ఆన్ కమిట్మెంట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కాలేరు, చాలా స్ట్రగుల్ అవుతారు ఫాలో అవడంలో. అవ్వాలని ఉన్నా కాలేరు, అంటే అవ్వాలని ఉండదు అని చెప్పడానికి లేదు, 100% అవ్వాలని ఉన్నప్పుడు కూడా కాలేరు. ఇంపల్సివ్, సో తొందరగా ఎమోషనల్గా ఉద్రేకం చెందడం, యాక్ట్స్ ఆన్ ద స్వర్ ఆఫ్ ద మూమెంట్ అనమాట. స్పెండ్స్ కేర్లెస్లీ, జాగ్రత్త ఉండదు మన విషయంలో కానీ టైం విషయంలో కానీ, అసలు కేర్గా బిహేవ్ చేయలేరు. సో పీపుల్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళని అది డ్రైవ్ చేస్తుంది, డామినేషన్ చేస్తుంది, కాబట్టి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో మన మొదటి పర్సనాలిటీ 4 స్ట్రెంగ్స్ చూసాం, 4 వీక్నెసెస్ చూసాం. సెకండ్ పర్సనాలిటీ ద పవర్ఫుల్ కోలరిక్. స్ట్రెంగ్స్, సార్ అద్భుతమైనటువంటి స్ట్రెంగ్స్ వీళ్ళలో మనం చూస్తాం. బలాలు, స్ట్రాంగ్ విల్ పవర్ అనమాట, బలమైన సంకల్పం కలిగిన వాళ్ళు, వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. ఎలాంటి క్రిటికల్ కండిషన్లో కూడా వాళ్ళు అంత అంత సంకల్పాన్ని అస్సలు కోల్పోరు, విల్ పవర్ అస్సలు కోల్పోరు. మీరు వీళ్ళని డిస్కరేజ్ చేయలేరు. మనం అప్పుడప్పుడు స్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది అంటే కాళ్ళు లేకున్నా, అప్పుడు మొన్న 9 months ప్రెగ్నెంట్, ఇలాంటి వాళ్ళు జనరల్ చూడండి, అసలు అది చిన్న విషయం కాదు అది. అంటే అలాంటి ఒకవేళ సాధ్యం అవుతుంది అని అంటే అది ఎక్కువగా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి కోలరిక్ వల్లనే సాధ్యం అవుతుంది. ఇంకా అంటే మేబీ వేరే పర్సనల్ సాధ్యం కాదు అని చెప్పలేం, కానీ వీళ్ళకున్న సంకల్ప బలం ఎవరి లోపల కూడా మనం చూడం. డిసిసివ్, అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎలాంటి కండిషన్లో కూడా, ఎలాంటి పరిస్థితిలో కూడా, నిక్ ఆఫ్ ద మూమెంట్లో కూడా స్ట్రాంగ్గా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఒకవేళ మెలంకోలి ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు, శాంగన్ ఉంటే ఉద్రేకం చెందుతాడు, ఎటో పోదాందా అంటాడు, ఎటో పోవడం రైట్ కాదు. ప్లెగ్మాటిక్ ఉంటే ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు, స్పందించాడు. కానీ అలాంటి సిచ్యువేషన్స్, ఎటువైపు వెళ్ళాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఒక కోల్డ్రిక్ ఉన్నాడు అనుకో, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్ని డ్రైవ్ చేయగలుగుతాడు. బోల్డ్ లీడర్షిప్ అనమాట, ధైర్యమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులు దేనికి భయపడు, ఎవరికి భయపడరు. గెట్ థింగ్స్ డన్, పని పూర్తి చేస్తారు. కోల్రిక్ ఒక్కసారి స్టార్ట్ చేసిన పని కంపల్సరీ పూర్తి చేస్తారు. శాంగన్ ప్రారంభిస్తాడు, గ్రేట్ స్టార్టర్స్ దెన్ ఎవర్ ఫినిష్. బట్ పవర్ఫుల్ కోల్రిక్ ఒక్కసారి ప్రారంభించిందంటే వాళ్ళు చచ్చేంత వరకు ఎలాంటి కండిషన్ అయినా దాన్ని పూర్తి చేసి చూపిస్తారనమాట. అయితే కొన్నిసార్లు వీళ్ళ యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుంది అని అంటే, బలహీనతలో చూస్తే ఒకవేళ ఛాలెంజ్ తీసుకుంటే మంచి విషయాలు అయితే మంచి ఫలితాలు చూస్తాం, కానీ ఒకవేళ వేరే విషయాలు అయితే మాత్రం దాంట్లో తీవ్రమైన నెగిటివ్ ప్రభావాలు చూస్తాం. ఒక కోల్రిక్, నాకు తెలిసిన కోల్రిక్ ఏం చేశాడు అని అంటే, తన అన్నలు మ్యారేజ్ చేసుకొని వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోలేదని చెప్పేసి ఈయన ఛాలెంజ్ చేసుకున్నాడు అన్నాడు. ఏమని? నేను పెళ్లి చేసుకొని నా భార్యను కంట్రోల్లో పెట్టి చూపిస్తా అని ఛాలెంజ్ చేశాను. ఇలాంటి అనమాట, ఇలాంటి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. వేరే ఇదే టైం ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర చేస్తే అది సమాజానికి ఏదో రకంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. బట్ ఇలాంటి ఛాలెంజ్ చేయడం ద్వారా ఏమైంది, కామెడీ ఏంటి తెలుసా, ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి మెలంకోలిక్, డిప్రెసివ్, ఓవర్ సెన్సిటివ్, రెస్పాన్స్ ఉండదు, ప్లెగ్మాటిక్. మెలంకోలిక్ అసలు అలాగా, మెలంకోలిక్ వెరీ రెస్పాన్సివ్. సో అది అనమాట. ఏమైంది ఇప్పుడు? ఎలా ఉంటుంది చెప్పండి. నా దగ్గరికి 5 సార్లు కౌన్సిలింగ్ చేశాను, నాకు గుర్తుంది. 16, 17, 18 ఆ టైంలో. సో అద్భుతంగా, అంటే ఎట్లా అంటే వాళ్ళని డీల్ చేయడం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకరేమో అగ్రెసివ్, అంటే ఇంకా ఎమోషన్స్ కూడా పట్టించుకోరు. వీళ్ళేమో కంప్లీట్ సెన్సిటివ్, ఒక పర్సనాలిటీ కంప్లీట్ అపోజిట్ అనమాట. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే కొన్ని ఏరియాలలో కాంప్లిమెంట్గా ఉంటుంది, బట్ కొన్ని ఏరియాలలో చాలా క్రిటికల్గా వెళ్తారనమాట. అందుకే పవర్ఫుల్ సెకండ్ పర్సనాలిటీ ద పవర్ఫుల్ కోల్రిక్, అంటే ద డూయర్స్ అనమాట.
ఇప్పుడు నా దగ్గర నిజంగా ఆశ్చర్యం అనిపిస్తది. ఎంత బలమైన సంకల్పం ఉంటదంటే ఈళ్ళకి. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. నేను సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, నా దగ్గర ఆడ కోల్డ్ ఉన్నాడనుకో, నేను ఇది చెప్పే లోపే నా అకౌంట్‌లో డబ్బులొచ్చేస్తాయి. అన్న వీళ్ళకు ఒక 500 పంపియండి, లేకపోతే స్కూల్ ఫీస్ కట్టడానికి ప్రాబ్లమ్ ఉందన్నారు కదా! నా తరపున ఒక 2000 పంపియండి అని చెప్పి కింద మెసేజ్ ఏముంటది తెలుసా? నేను ఎవ్రీ మంత్ 2,000 పంపిస్తాను. మీరు రెగ్యులర్‌గా సపోర్ట్ చేయండి. అట్లా వస్తాయన్నమాట. వెరీ అద్భుతమైనటువంటి డూయర్స్ అంటే. అంటే చూడండి, దేవుడు నిజంగా మనల్ని యూనిక్‌గా క్రియేట్ చేశాడు. ఇందులో ఏ ఒక్క పర్సన్ లేకపోయినా పని జరగదు తెలుసా మీకు? అంటే మిక్స్డ్ పర్సనాలిటీ. సాంగున్ ప్రోత్సాహము, కోలిక్ నిర్ణయాలు, మెలంకోలిక్ ఆలోచన విధానంతో, ఫ్లెగ్మాటిక్ సహకారంతో దేవుని మీద, ఆత్మ మీద ఆధారపడడం అనుకో ఎన్ని అద్భుతాలు చూస్తాం తెలుసా? ఊహించిన అద్భుతాలు చూస్తాం. మనం అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే పర్సనాలిటీ వీక్‌నెసెస్ తెలుసా? మన పర్సనాలిటీ స్ట్రెంగ్త్స్ కంటే మన వీక్‌నెసెస్ డామినేట్ చేస్తాయి. అవునా? అవునా కదా! స్ట్రెంగ్త్స్ ఎన్నున్న వీక్‌నెస్ డామినేట్ చేసినామంటే అయిపోయినట్టే కదా అక్కడ. అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది మనకి. అందుకే పౌలు రాస్తూ గలతీ పత్రిక క్లియర్‌గా చెప్పాడు. శరీర స్వభావము జయించమని చెప్తున్నాడు అక్కడ. అవునా? శరీర స్వభావం, కార్నల్ మైండ్. సో, ఈ కోల్రిక్ పర్సనాలిటీ చూడండి. మేజర్ స్ట్రెంగ్త్స్ ఏంటి? కాన్ఫిడెంట్ లీడర్. ఆహా! ఎంత అద్భుతమైన మాట చూడండి. కాన్ఫిడెంట్ లీడర్. టేక్స్ చార్జ్, లీడ్స్ విత్ అథారిటీ. ఇలాంటి వాళ్ళు ఆర్మీలో గాని, మంచి మంచి డిపార్ట్మెంట్‌లో గాని ఉంటే దేశానికి ఎంత అది ఉంటదంటే చాలా పవర్‌ఫుల్ లీడర్స్ అన్నమాట ఈళ్ళు. కాంప్రమైజ్ గారు అద్భుతంగా ఉంటుంది. ఆ? హ్మ్. ట్రంప్ లాగా కాదులే. అది మరి కంపు. నువ్వు ఎవరు? బ్లెండెడ్ ఉంటారన్న కొంతమంది. డ్రివెన్ అండ్ డిటర్మైండ్ చూడండి. గోల్ ఓరియెంటెడ్, డూస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏదైనా వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చేతికి అప్పగించండి, పని చేసి ముగిస్తారండి. ఎన్ని ఆటంకాలు ఏదైనా. ఇది నాకు చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉంటే, ఆర్మీలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. దేనికి లొంగరనమాట. ఇలాంటి వాళ్ళు రావాలండి పొలిటికల్ లీడర్స్‌గా. ఒక ప్రాజెక్ట్ చేపడితే సచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ముగిసి తీరుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వదలరు. ప్రజలకు సంక్షేమం కోసం ఇట్లా అంటే సంఘంలో ఉపయోగాలు సంఘంలో 100% ఉంటాయి. బోల్డ్ అండ్ డిసిసివ్. చాలా ధైర్యం ఉంటుంది. అలాగే నిర్ణయాలు అదే రేంజ్‌లో తీసుకుంటారు. మేక్స్ క్విక్ డిసిజన్స్. సో, నేచురల్ ప్రాబ్లమ్ సాల్వర్ అన్నమాట. సహజంగా వచ్చే సమస్యలను ఈజీగా పరిష్కరించే పవర్ వీళ్ళకి నేచురల్‌గా ఉంటుంది. తొందరగా అంటే సహజంగానే పరిష్కరించగలుగుతారు. హార్డ్ వర్కింగ్, డిలిజెంట్ అండ్ ప్రొడక్టివ్, నెవర్ గివ్స్ అప్. అస్సలు తగ్గేదే లేదు ఇంకా. సూట్ అవుతది ఆ మాట ఇది. సో, అస్సలు అంటే అది కాలేరనమాట. ఓకే. వీక్‌నెసెస్ ప్రాబ్లమ్ ఇక్కడ. కోల్‌డ్రింక్‌లో ఉండే వీక్‌నెస్ ఏందంటే ఇంపేషెంట్, ఓపిక చాలా తక్కువ, అసహనం ఎక్కువనమాట. ఓపిక అస్సలుండదు. మీరు ఒక కోల్‌డ్రింక్‌ని ఒక 5 నిమిషాలు మీరు ఓపికలో చూడలేరు. అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు అంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఆళ్ళు టైమ్ వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. నువ్వు కావాలంటే మీరు కోల్‌డ్రింక్‌తో ప్రాక్టికల్‌గా ట్రయల్ ఎయండి. టైమ్ అస్సలు వేస్ట్ చేయరు. చాలా ఓపిక తక్కువ. అంటే నేను క్రైస్తవంలోకొచ్చిన తర్వాత క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులని అలా చూడకండి. కొద్దిగా మారి ఉంటారు అప్పటికి. పర్ఫెక్ట్‌గా అలా చూడలేరు మీరు. ఓకే. క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు కొద్దిగా ఎంతో కొంత మార్పు, బోర్న్ అగైన్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పు జరిగి ఉంటుంది. 100% జరగకపోయినా వీక్‌నెసెస్ 100% ఉంటాయి. బట్ ఎంతో కొంత మార్పు అయితే జరిగి ఉంటుంది. ఆ అసహనం ఎక్కువ అండి ఈళ్ళకి. డామినేటింగ్, అధికారం చూపుతారు. ఇతరులను నియంత్రించాలనే ధోరణి ఎక్కువుంటది. అంటే వీళ్ళు ఈవెన్ ఇలాంటి వాళ్ళు లీడర్‌షిప్‌లో, ఆర్మీలో ఎంత పవర్‌ఫులో ఇళ్ళలోకొచ్చిన తర్వాత ఏమైద్దంటే కుటుంబ సభ్యులను కూడా ఏం చేస్తారు? అదే కోవలో పెట్టుకుంటారనమాట. బాసిజం ఎక్కువుంటది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. పిల్లల్ని, భార్యని, కుటుంబంలో అందరిని అలాగే ట్రీట్ చేయడానికి ఇష్టపడతారు. ఎమోషన్స్ తక్కువుంటాయి. సో, డామినేటింగ్ ఎక్కువుంటది. వాళ్ళకి ప్రేమ చూపించలేరనమాట. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించిన తర్వాత ఆత్మఫలంలోని 9 లక్షణాలతో మీకు కంపేర్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతది మనకేముంది? ఏం లేదు అనేది అప్పుడు అర్థమవుతది. ఓకే. కొద్దిగా తేడా ఉంటది. అమ్మాయిలకేమవుతది అనంటే పెళ్ళైన తర్వాత భర్త కంట్రోల్‌లోకెళ్ళడం, లేపోతే పెళ్ళికి ముందు డ్యాడీ, అన్నల కంట్రోల్‌లో ఉండడం. కొద్దిగా స్వేచ్ఛ అంటే వాళ్ళకుండేటువంటి వెసులుబాట్ల వలన కంట్రోలింగ్ ఉంటారు. అంతే. పర్సనాలిటీలో అవే ఉంటాయి. బట్ అవకాశం ఇస్తే అందరూ అవే కనిపిస్తాయి మాక్సిమం. కాపోతే స్త్రీలలో కొంచెం మన సొసైటీని బట్టి, మన దగ్గర ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కారణంగా, ఇతర కారణాలను బట్టి కొద్దిగా కంట్రోల్ చేయబడుతున్నారు ఆళ్ళు ఇంకో రకంగా. సో, డామినేటింగ్ అధికారం చూపుతారు. అందుకే మీరు చూడండి ఒకవేళ కోల్‌రిక్ వైఫ్ అయిందనుకో ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి. కోల్‌రిక్ వైఫై ఫ్లెగ్మాటికో లేపోతే మెలాన్కోలి ఇంట్రోవర్ట్ హస్బెండ్ అయిండనుకో ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి.
అస్సలు రివర్స్ ఉంటుంది అనమాట. బైబిల్ యొక్క దేవుని చిత్తానికి కంప్లీట్ భిన్నంగా వెళ్ళిపోతుంది ఆడ. మొత్తం నిర్ణయాలు డైలాగ్ వర్షన్ అంతా ఇల్లదే ఉంటుంది. అందుకే మీరు చూడండి కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ఉంటారు, కుటుంబ యజమాని ఆ, ఎప్పుడు అంటే ఇలా ఇలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి, ఇలాగే ఉంటుంది. సో యాంగర్ ఇష్యూస్, యాంగర్ ప్రోన్, కోపం ఎక్కువ, త్వరగా కోపడతారు. కోలరిక్ కోపం అనమాట. అంటే బైబిల్ ప్రకారం ఏంటి, కోపం ఎక్కువ ఉంది అంటే వీళ్ళకు ఆత్మఫలం లేదు తక్కువ ఉన్నట్టు. ప్రేమ, సాత్వికం, దీర్ఘశాంతం, సహనం, అంటే ఈ 4 లక్షలు డెవలప్ కావాలి. 4 లక్షణాలు అంటే వీళ్ళు శరీర స్వభావం ఎప్పుడు చేయించినట్టు. ఈ నాలుగిటిని ఓవర్కమ్ చేస్తే బైబిల్లో ఉన్న ఆత్మఫలంలో అక్కడికి వచ్చినప్పుడు ఈ 4 జయించినట్టు అర్థమవుతుంది. ఇట్లా ఒక్కొక్క పర్సనల్ మీరు కంపేర్ చేసుకుంటాం, అద్భుతం అనమాట. అందుకే తిమ్లాహే గారు స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్ రాస్తూ ఒక్కొక్క లక్షణాన్ని చూపిస్తూ ఎవరికి ఎన్ని ఉంటాయి, ఒక పర్సనాలిటీకి ఎన్ని ఉంటాయి, ఆత్మఫలంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కావాలి, నేచురల్గా ఎన్ని ఉంటాయి, ఏవి రెసిస్ట్ చేసేటి ఎన్ని ఉంటాయి, సో హిడెన్ ఎన్ని ఉంటాయి. నేను మళ్ళీ ఆ డివిజన్ కూడా చూస్తాం, బట్ టైము సాధ్యం కాకపోతే కంగారు పడవద్దు. మనం ఎవ్రీ సాటర్డే అవసరం అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక జూమ్లో కలుసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, ఈ రోజు ఎంతవరకు అంతవరకే, ఒత్తిడి ఏం లేదు. ఐఎమ్ వెరీ కంఫర్ట్ అండ్ కూల్గా ఉంది. ఓకే. ఫోర్ ఇన్సెన్సిటివ్ అనమాట, ఇతరుల భావాలను పట్టించుకోడు శాంగన్. భావాలు అస్సలు ఉండవు. అందుకే ఇలాంటి వాళ్ళు ఆర్మీలో కానీ ఈజీగా అంటే ఈజీగా అంటే షూట్ చేయడము, బాంబులు పెట్టడం అంటే ఈజీ అవుతుంది. ఒకవేళ ఈ ప్లేస్లోకి నువ్వు ఒక మెలంకోలిని పంపించినావు అనుకో, ఆ పని చేయలేడు. షూట్ చేయమన్నా కూడా చూస్తూ ఉంటాడు. ఆడు కాల్స్తాడు ఇలా, అంటే ఎదుటి వ్యక్తి కాల్ చేస్తాడు ఒకవేళ ఇలా అంటే ఈయన కన్ను పెట్టే లోపు కింద పడేస్తాడు. సో అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒక అంటే రాంగ్ ఏరియాలో ఉండొద్దు. నేను నేర్చుకున్న దాంట్లో ఒక పాయింట్ నాకు చాలా అద్భుతమైనది. ఏమంటాడనంటే ఒక వ్యక్తి, ప్రాబ్లం పర్సనాలిటీ కాదు, ప్రాబ్లం పర్సనాలిటీ వీక్నెసెస్ స్ట్రెంగ్స్ కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసు, అసలు ప్రాబ్లం ఒక పర్సనాలిటీని రాంగ్ ప్లేస్లో పెట్టడం ప్రాబ్లం. అర్థమవుతుంది. ఇది మీకు ఈ ఒక్క సూత్రం అర్థమైతే చాలు. ఒక పర్సనాలిటీ రాంగ్ ప్లేస్లో పెట్టకూడదు. ఫ్లెగ్మాటిక్ లాంటి వాళ్ళని నువ్వు యుద్ధంలో పెట్టినావు అనుకో, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. పీస్ అండ్ కామ్, బ్రదర్ రా కూర్చొని మాట్లాడుకుందాం, వద్దు అనడం అనుకో. అవును, అలా ఉంటేనే వెళ్తారు, లేకపోతే కష్టం ఆడ. లేకపోతే నీకు ట్రైనింగ్ టైంలోనే పారిపోయి వచ్చేస్తారు, అక్కడ దాకా ఉండరు, అంత సీన్ లేదు. అర్థమవుతుందా మీకు. ఒకవేళ వీళ్ళు వెళ్ళినా కూడా ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ 2 నెలలు, 1 నెలకే వచ్చేస్తారు. నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరి కంప్లీట్ ఎవరు ఉంటారంటే వాళ్ళే మిగులుతారు. అగో కళ్యాణ్ గ్రే హౌండ్స్ లో ట్రైన్ ఎట్లుంటది అంటే ఉండలేరు. అవును, ఎమోషన్స్ అంటే తట్టుకోలేరు అసలు. ఎటు వచ్చినాం ఏంటి అనేది ఎవరో తెలవక తోస్తారు, లేకపోతే ఎవరో ఏదో చేయాలి కాబట్టి వస్తారు. కానీ అందులోకి వచ్చిన తర్వాత, రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఇమ్మడలేరు. ఆ రియాలిటీ ప్రపంచంలో, వాస్తవిక ప్రపంచం ఉండలేరు. అందుకే పెళ్లిలైన తర్వాత కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఏదో అనుకుని పెళ్లి చేసుకుంటారు. పర్సనాలిటీ ఆపోజిట్ ఉందనుకో, అప్పుడు కవితలు, పద్యాలు, ఆ, ఆ, అన్నీ వస్తాయి, ఫిలాసఫీ అవన్నీ వస్తాయి, బయటకు వస్తాయి అనమాట అప్పుడు. సో ఇన్స్టెన్సివ్ వీళ్ళు. నా దగ్గర మన సంఘంలో అంటే చాలా మంది కోల్డ్రిక్స్ ఉన్నారు, స్థానిక సంఘంలో. ఒక కోల్డ్రిక్ ఏంటి అని అంటే, ఒక కోల్డ్రిక్ ఒక ప్లెగ్మాటిక్ రూమెన్స్ అనమాట. కోల్డ్రిక్ ప్లెగ్మాటిక్ రూమెన్స్ మంచిగా వినండి. ప్లెగ్మాటిక్ ఏంటంటే ఊరు నుండి ఎప్పుడైనా ఊరు వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు స్వీట్స్ వాళ్ళ ఏరియాలో ఫేమస్ అయినాయి అని పెట్టి పంపించేవాళ్ళు అనమాట. మనోడు తెచ్చుకొని ఆడ పెట్టుకొని రోజు కొంచెం తిందామని ఆడ పెట్టుకొని మనోడు ఆఫీస్కి వెళ్ళేసరికి కోల్డ్రిక్ మొత్తం ఖాళీ చేసేవాడు అనమాట. ఈయన చెప్పలేక నా దగ్గరికి వచ్చి, అన్న ఇలా చేస్తారు అన్న, ఏమనలే అంటే చెప్పలేడు. ఈయన ఇంట్రోవర్ట్, ఆయన ఎక్స్ట్రోవర్ట్. ఈయన ₹5 కాయిన్స్ ఒక 100 బాక్సులు దాచిపెట్టుకుంటే, ఆ కోల్డ్రిక్ ఇంకా జాబ్ రాలేదన్నమాట. రోజుకో 10 కాయిన్లు తీసుకొని తిరిగి వచ్చేవాడంట. ఇన్సెన్సిటివ్ అనమాట. అసలు ఎంత ఇన్సెన్సిటివ్ అంటే నేను చూశాను. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఒక అమ్మాయి ఫోన్ చేసి, కోల్డ్రిక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి అనమాట. హస్బెండ్ కోల్డ్రిక్, అమ్మాయి ఫోన్ చేసి ఏమని తెలుసా, అన్నయ్య ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది. ఏమైందమ్మా అని అడిగాను. ఏమైందమ్మా అడిగితే ఆమె చెప్పింది ఏంటి తెలుసా, అన్నయ్య
నాకు జ్వరం వచ్చింది. నేను లేవలేని స్థితిలో ఉన్నాను. ఆయన మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్తా అన్నాడు. నాకేదన్నా బ్రేక్‌ఫాస్ట్ బుక్ చేయమంటే, డబ్బులెందుకు రూ. 100 వేస్టు, ఇంట్లో ఉప్మా ఉంది గదా! పోసుకొని తిను అని ఎళ్ళిపోయిండంట. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వీళ్ళ కుటుంబ సభ్యులకు ఫోను చేస్తే, ఒక కేజీ మటన్ ఆళ్ళు కుక్ చేసుకొని తీసుకొచ్చిర్రంట. ఈమె సాయంత్రం మధ్యాహ్నం లేచి ఫ్రెష్ అప్ అయ్యి తిందాం అనుకున్న లోపు సాయంత్రం అయిపోయింది. ఈమె లేవలేదంట అప్పటికి. మనోడు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కిలో మటన్ తినేసిండంట మొత్తం. నాట్ ఏ జోక్ అన్న. నాది రికార్డ్ గూడా ఉంది ఆడియో. చెప్పానా? ఏమని తెలుసా? అది అంటే ఆమెకు అప్పటికి చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి. అని అన్న వాడు మనిషేనా? నిద్ర, ఫుడ్డు, బెడ్ ఇవి తప్పించి నేను ఎమోషన్స్ ఎప్పుడు చూడలేదన్న. అంత ఇన్సెన్సిటివ్‌గా ఉంటారు కొన్నిసార్లు. డేంజర్ అనమాట. వెరీ కేర్‌ఫుల్. అంటే బలహీనత జయించిన బలహీనత అది. బలాలు చాలా అద్భుతమైనవి. మనం మాట్లాడుకుంటుంది బలహీనతలు ఎలా ఉంటాయి. అందుకే వీళ్ళు ఈజీగా మ్యాన్ హ్యాండిలింగ్ చేయగలుగుతారు. కొట్టగలుగుతారు. హింసించగలుగుతారు భార్యలనైనా, ఎవరినైనా. పిల్లల్ని కూడా. అంటే అందుకే ఈళ్ళకి ఏముండదు అక్కడ? ఎమోషన్ వ్యక్తం కాదనమాట. హ్మ్. ఈ ఈ కూల్ డ్రింక్ సొంత తల్లి చనిపోతే కూడా రాలేదు. తెలుసా మీకు? ఈళ్ళిద్దరు నాకు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, ఇద్దరు రూమ్‌మేట్స్ గదా! ఈ ప్లేగ్ మాటి రోజు ఆళ్ళ అమ్మతో ఒక 2 గంటలు మాట్లాడుతుండే. ఇతనేమో కోహ్లీ 2 నెలలకోసారి కూడా ఫోను చేయకపోతున్నా. ఆళ్ళు నాకు ఫోను చేస్తుండే. ఆళ్ళ మదర్ అండ్ సిస్టర్. మావోడు ఉన్నాడా? పోయిండా? మాతోని ఒక్కసారి కూడా ఫోను మాట్లాడా. అంత టార్గెట్ ఉంటాడు. ఇన్సెన్సిటివ్ అనమాట. అర్థమైంది కదా! పూర్ లిజనర్ అండి. వినడంలో బలహీనత. ఈళ్ళని కూర్చోబెట్టి ఏదైనా చెప్పండి. ఆళ్ళు ఒబే చేయరు. వెరీ ఆర్గ్యుమెంటేటివ్ అనమాట. ఒక వ్యక్తి ఆడ అవసరం లేకపోయినా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే అది 100% కోల్డ్రిక్. కోల్డ్‌రిక్ ఎట్లా ఉంటదంటే, నాదే నడవాలి. నేను చెప్పిందే వినాలి. అటు రైటా? రాంగా? లాభమా? నష్టమా? దే డోంట్ కేర్. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు అంతే. ఆర్గ్యుమెంట్ చేయాలి. ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒకరోజు ఒక ప్రేయర్ మీటింగ్‌కెళ్ళాను. ప్రేయర్ మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఏమైంది అనంటే, అక్కడికి ఒక కోల్డ్‌రిక్ వచ్చిండు. అంటే మన తెలిసిన వ్యక్తి కోల్డ్‌రిక్ ప్రేయర్‌కొచ్చారు. రైటు 11 అయిపోయింది. ప్రేయర్ అయిపోయింది. సిటీలోనే. భోజనాలు చేసినాం అయిపోయింది. ఒక క్యాబ్ బుక్ చేసుకోవాల్సొచ్చింది. మమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అతనే నాకో క్యాబు, అతనికో క్యాబ్ బుక్ చేసిండు. ఆళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి. ఒకదాన్ని ఊబర్‌కెళ్ళి బుక్ చేశాడు. ఇంకొకటి ఓలాకెళ్ళి బుక్ చేశాడు. నాకేమో ఓలా, ఆయనకేమో ఊబర్ బుక్ అయింది. బుక్ అయిన తర్వాత 11 అయిపోతుంది. బయటకొచ్చినాం కార్‌లో ఎక్కుదామని. మా డ్రైవర్ ఉండి, "సార్ ఎక్కడికెళ్తారంటే" నేను మా ఏరియా ఇదని చెప్పాను. ఇదని చెప్పగానే ఆ పక్క డ్రైవర్ ఉండి ఆయనొచ్చి పరిగెత్తుకొనొచ్చి, "సార్ నాది అదే ఏరియా లాస్ట్ ట్రిప్ సార్. మీరు నా దానిలో రండి" అని చెప్పేసి అని అడిగిండనమాట. దానికేముంది, ఎక్కడైనా మన ఇంటికెళ్ళడం మన గురి గదా! మీరు మాట్లాడుకోండి. మీకు ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు అని చెప్తే, ఆయనొచ్చి డ్రైవర్ చెప్పగానే, ఆ డ్రైవర్ ఇంకా ఎక్కువ ఎక్సైట్‌మెంట్ పోయి, "అన్న నేను గూడా అదే ఏరియా" అని చెప్పేసి, అంటే వేరే ఏరియా అనమాట. వీళ్ళెళ్ళే ఏరియా ఈయనకి పడదు. అరే! నేను అదే ఏరియా అంటే, అరగంట ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ కోల్ డ్రింక్ పర్సనల్ అస్సలు ఒప్పుకోలే. "అన్న మీరు బుక్ చేసుకున్న మీ దానిలో ఎళ్ళండి. నేను బుక్ చేసుకున్న నా దానిలో ఎళ్తా." రీజన్ ఏంటంటే నో రీజన్ అన్న. రీజన్ లేదు. అంతే. రీజన్ ఏంటి, నీకు ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఓలా ఎక్కువ డబ్బులెక్కువైతాయని ఫీల్ అయితే ఆ డబ్బులు నేను కడతాను. ఊబర్ డబ్బులు నువ్వు కట్టుకో అని అట్లా కూడా చెప్పాను. నో అన్న అట్లా కాదు. ఎవరు ఏం బుక్ చేసుకుంటే అలాగే ఎళ్ళాలంటాడు. కండిషన్ అన్నమాట. అలాగే ఎళ్ళాలి. నా దాంట్లో నువ్వు దాంట్లో నేను ఎట్లా ఎళ్తామంటాడు. అరే! మనం క్రైస్తవులు, వాళ్ళకేదో హెల్ప్ అయితుంది. వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే ఇతరులు కూడా కన్సర్న్ చూపించాలి కదా! మనం క్రైస్తవులుగా అంటే. అస్సలు ఈ డ్రైవరు ఇంటికెళ్ళేదాకన్నా ముస్లిం అతను దుబాయ్‌లో చేసొచ్చిండంట. సార్ నేను అన్ ఈ 1523 దొరుకుతుంది. తగ్గింది. స్ప్లిట్ కంట్రోల్ కంపెనీ. యాహ్! అన్న మీరు లింక్ పెట్టండి. తీసుకోండి అబ్బా! ఎవరైనా ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి. ఇది మీరు నాయకులుగా ఎదగాలంటే అది మీకు అవసరం. మీ వ్యక్తిగత జీవితాన్ని అది చాలా మీరు లోబడితే మాత్రం అసలు మామూలుగా ఉండదసలు. మీరు ఎంత అద్భుతమైన లీడర్స్‌గా దేవుడు ఆహ్, చు వాడుకుంటాడో మీరు ఊహించలేరు. ఎందుకంటే మనం చెప్పేదానికంటే మన లైఫ్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు. ఓకే. పూర్ లిజనర్, వినడంలో బలహీనత. దే పుష్ రిజల్ట్స్ బట్ క్రష్ పీపుల్. సింపుల్‌గా అర్థం చేసుకోండి. దే పుష్ రిజల్ట్స్ బట్ క్రష్ పీపుల్. ఆళ్ళకి ఫలితాలు కావాలి. ఆ విషయంలో ప్రజల్ని తొక్కైనా, నొక్కైనా ఎక్కేస్తారు అంతే సింపుల్‌గా. కంట్రోల్ మ్యాటర్స్ మోర్ దెన్ కనెక్షన్. ఏది మ్యాటర్ ఆళ్ళకి? నియంత్రణే వాళ్ళకు అసలైన విషయం. ఎమోషన్స్ వాళ్ళకి ఇష్టం. కనెక్షన్, కమ్యూనిటీ, నథింగ్ డూయింగ్ అనమాట. అది పనిచేయదు ఆళ్ళ దగ్గర.
అందుకే నువ్వు కోల్డ్రిక్ దగ్గరికి వెళ్ళి ఎమోషన్స్గా ఒప్పించలేవు. ఎమోషనల్గా నువ్వు చేయలేవు అతన్ని. ఫలితాలు కావాలి. మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారని పట్టించుకోరండి. ఫలితాలు కావాలి, రిజల్ట్స్ కావాలి. అంటే గోల్ రీచ్ కావాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏమైనా చేస్తారు. అంతే. అది స్కూల్లో కావచ్చు, కార్పొరేట్ సంస్థ కావచ్చు, చిన్న సంస్థ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, సంఘంలో కావచ్చు. గోల్ రీచ్ అవ్వడానికి ఏమైనా చేయగలుగుతారు. కోల్డ్రిక్ మేజర్ వీక్నెసెస్, ఇది మీరు ఇమేజ్ తీసుకున్నా మీకు ఫీల్ అవుతుంది. ఆర్గ్యుమెంటేటివ్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్గ్యుమెంటేటివ్, క్విక్ టు యాంగర్, లవ్స్ టు డిబేట్. ఇలా డిబేట్లు అంటే పిచ్చి. డిబేట్ అంటే ఆర్గ్యుమెంట్, చర్చ, వాదనలు చాలా ఇష్టం, వాదించడం. ఆ వాదనలో నేను ఇష్టమే కాదు, వాదనలో నెగ్గాలని చూస్తారు. నేనే గెలవాలి, నేనే గెలవాలి, ఏదన్నా వాళ్ళే గెలవాలి. అది స్కూల్ రిజల్ట్సా, లేకపోతే కాంపిటీషన్సా, లేకపోతే ఆఫీస్లో పై స్థాయా, అన్నీ వాళ్ళే గెలవాలి. డామిని డామినరింగ్, కంట్రోలింగ్, చాలా కంట్రోలింగ్, లైక్స్ టు గివ్ ఆర్డర్స్. ఇప్పుడు మీరు కోల్డ్రిక్ మీరు చూడండి, రిక్వెస్ట్ మేనర్లో మాట్లాడరు. ఈవెన్ ఇంట్లో కూడా ఆర్డర్ చేస్తున్నా, అది తీసుకురా. భార్య ఒకవేళ కోల్డ్రిక్ భర్త అయింది అనుకో, భార్య ఏం చేస్తున్నావు, తీసుకురా, భోజనం పెట్టు, మంచినీళ్ళు ఇవ్వు, ఆ షర్ట్ ఇవ్వు, ఇట్లా చెప్తారనమాట. ఆర్డర్ చేస్తారనమాట. అరే ఆమె ఒక మనిషి, ఆమెను రెస్పెక్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేసుకో, తప్పేం కదా. అవునా, ఓ ప్లీజ్ నాకు కాస్త భోజనం పెట్టు అంటే తప్పేమవుతుంది, అవునా? ఆ, నాకు కాస్త దాహం వేస్తుంది, కొన్ని మనుషులు ప్లీజ్ అని చెప్పొచ్చు, కానీ చెప్పరు, అలా అస్సలు చెప్పరు. ఆర్డర్స్ వేస్తారనమాట. అది చేయి, ఇది చేయి, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, తెచ్చుకో, అడలేదా, అంటే అంత ఆర్డరింగ్ మాటలు అనమాట. హర్టింగ్గా ఉంటుంది. అంటే ఒకవేళ ఇంట్రోవర్ట్స్ ఉంటే భరిస్తారు, బట్ ఎంతకాలం భరించినా అది ఎప్పుడో ఒక రోజు ప్రాబ్లము అవుతుంది. అది అనమాట. ఇన్సెన్సిటివ్, ట్యాక్లెస్ అనమాట, పూర్ ఎట్ షోయింగ్ ఎంపతి. ఎంత బీద లాంటి విషయంలో ఎంపతి చూపించడంలో పూర్ అనమాట. ఇలాంటి బలహీనత ఎవరికి ఉండదు, అసలు ఉండదు, ఆ ఫీలింగే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జాలి చూపించారు, జాలి. కాంట్ అడ్మిట్ వెన్ రాంగ్ సబ్బర్, స్టబర్న్ అనమాట. అంటే వీళ్ళు తప్పని చెప్పి తెలిసినా కూడా ఒప్పుకోరు, తగ్గరు అసలు. తగ్గేదే లేదనమాట. అంత మొండోళ్ళు అనమాట, మొండితనం ఎక్కువ. తప్పని తెలిసినా వీళ్ళ చేత నువ్వు తప్పు చేసినా ఒప్పించడం ఇది తరం కాదు, ఒప్పుకోరు ఫైనల్గా. ఓకే, అక్కడ ఆపేస్తారు, కానీ దాన్ని నేను తప్పు, నా వైపు తప్పు ఉందని మాత్రం అసలు ఒప్పుకోరు. ఇది కోల్డ్రిక్లో ఉన్నటువంటి మేజర్ వీక్నెసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లెగ్మాటిక్, పర్ఫెక్ట్ మెలంకోల్ దగ్గరికి వస్తున్నాం. స్ట్రెంగ్స్, 4 అద్భుతమైనటువంటి బలాలు. పర్ఫెక్ట్ మెలంకోలీలో బలాలు ఏంటి తెలుసా? అనలిటికల్ అండ్ ప్రాక్టికల్, విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు, ఆచరణాత్మక అంటే వీళ్ళు నమ్మింది ఖచ్చితంగా ప్రాణం పోయినా ఆచరిస్తారు అనమాట. ఖచ్చితంగా ఆచరణ, ప్రాక్టికల్ మ్యాన్ అనమాట. లోయల్, చాలా నమ్మకంగా ఉంటారు. డీప్లీ కమిటెడ్, లోతైన నిబద్ధత ఉంటుంది. ఒకవేళ మీరు ఒకసారి వీళ్ళని నమ్మిరనుకో, మోసం అనే మీ జీవితంలో ఎప్పటికీ వీళ్ళతో మోసపోలేరు. అది ఏ విషయంలో మోసపోలేరు. సెన్సిటివ్, సున్నితమైన మనసు ఉంటుంది. సెన్సిటివ్నెస్ అనేది బలహీనత కాదండి, బలం. సెన్సిటివ్ చాలా మంది బలహీనత అనుకుంటారు, బట్ సెన్సిటివ్నెస్ అనేది వీళ్ళ బలం. డీటెయిల్ ఓరియంటెడ్, చిన్న విషయాలను కూడా శ్రద్ధ తీసుకుంటారు, ఎక్కువగా డీటెయిల్ ఓరియంటెడ్. ఇలాంటి వాళ్ళు ఎక్కడ సూట్ అవుతారు తెలుసా? జాబ్ సూట్ అయ్యే జాబ్ ఏంటో తెలుసా? రా, స్పై, ఇలాంటి వాటిలలో చాలా పర్ఫెక్ట్. అంటే ఈవెన్ ఒకవేళ అంటే అలా వాడికి రిలేటెడ్ ఏదైనా కావచ్చు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాటిలో పర్ఫెక్ట్ జాబర్స్ అనమాట. అంటే అంత ప్రాక్టికల్ చేస్తారు. ఒకవేళ ఈవెన్ డీటెయిల్ స్టడీ అనమాట. అందుకే ఇప్పుడు వీళ్ళు బైబిల్ టీచర్లు అయినా కూడా డీటెయిల్స్ అలాగే తీసుకుంటారు. ఎందులో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఆ డిపార్ట్మెంట్లో ప్రతిదీ డీటెయిల్డ్గా స్వీకరించడంలో వీళ్ళు దిట్టలు అనమాట. సాక్రిఫిషియల్, త్యాగపూరితమైనటువంటి దేనైనా ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ వీళ్ళ లైఫ్లో ఏదన్నా నైతికపరమైనటువంటి ఛాలెంజెస్ ఎదురైనాయి అంటే వాళ్ళు ఉన్నయన్నీ వదులుకొని ఈజీగా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలుగుతారు. అంత అంత సాక్రిఫిషియల్ లైఫ్ ఉంటుంది. ఆ, అంటే వాళ్ళే కూడా ఇతరులకి వాడుకోవడానికి ఈజీగా ఇవ్వగలుగుతారు. అంటే ఎలాంటి అది లేకుండా ఇవ్వగలుగుతారు. సో ఇలా వీళ్ళ బలాలు ఇవి 4 అనమాట. థాట్ఫుల్, మెలంకోలీ. ఓకే, ఓకే. జస్ట్ మీరు బ్రాకెట్ ఫిల్ చేసుకోండి. మీకు ఏమైనా అవసరం ఉంటే నేను అవునా, మొత్తం బ్రాకెట్ ఉందా? అయితే నీతో ఎక్కువ రాయించాలనుకుని ఉంటాను ఆ టైంలో. ఆలోచన లోతైన నిబద్ధన అనే సైడ్ ఎడిటింగ్. ఎవరికి ఏది అనుకూలంగా ఉన్నది రాయండి. అన్ని ఇంగ్లీషు తెలుగు కంప్లీట్ రాసుకోకండి దయచేసి. నేను
నేను నా ప్రాక్టీసింగ్ కోసం 2 భాషలు వాడుతున్నాను. ఓకే. థాట్‌ఫుల్ అండ్ అనలిటికల్, మేజర్ సెన్స్, డీప్‌లీ కన్సిడర్స్ ఇష్యూస్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ అన్నమాట. పెట్టే ఉంది. సో, అన్ని కోణాల్లో సమగ్రంగా చూడగలిగేటువంటి నిశితమైన దృష్టికోణం ఉంటుంది. ఆలోచన విధానం ఉంటుంది. ఆర్గనైజ్డ్ అండ్ డీటెయిల్ ఓరియెంటెడ్, ప్లాన్స్ కేర్‌ఫుల్లీ, ఫోకస్డ్ ఆన్ యాక్యురసీ అన్నమాట. సో, వీళ్ళ ప్రణాళికలు చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా ఉంటాయి. చాలా క్రమంగా ఉంటాయి. ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివిటీ. సో, 4 పర్సనాలిటీలో ఎక్కువ క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు ఎవరంటే మెలంకోలిక్. అంటే క్రియేటివిటీ ఎక్కువ. అంటే లిరిక్స్ కావచ్చు, సింగింగ్ టాలెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర స్కిల్స్ ఉంటాయి కదా! స్కిల్ ఓరియెంటెడ్. క్రియేటివిటీ ఓరియెంటెడ్ వీళ్ళకి ఎక్కువ. అంటే క్రియేటివిటీ అంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కాదు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు. ఏదో ఒక డిపార్ట్మెంట్ అంటే అది ఈవెన్ ఇప్పుడు డిజైనింగ్ అవ్వచ్చు, అంటే డ్రాయింగ్ అవ్వచ్చు, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే మూవీ సంబంధించిన ఆర్టిస్ట్ ఉంటారు. అలాంటివి కావచ్చు. ఎక్కువ ఉంటుంది. ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. గిఫ్టెడ్ విత్ ఇమాజినేషన్, సీక్స్ బ్యూటీ. సో, అందుకే వీళ్ళు ఎక్కువ కవులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రచయితలు, కవులు. హ్మ్. సో, ఇమాజినేషన్స్ బావుంటాయి. ఊహాత్మకమైన విషయాలని వాళ్ళు అన్ని మంచి ఏమంటారు కవితా ధోరణి అన్నీ కలిగి ఉంటారు. జరగబోయేదాన్ని ముందే అర్థం చేసుకోగలుగుతారు, ఊహించుకోగలుగుతారు అన్ని రకాలుగా. ఆర్గనైజ్డ్ అండ్ డీటెయిల్ ఓరియెంటెడ్ చూసాం. లోయల్ అండ్ డిపెండబుల్ అండి. ఫెయిత్‌ఫుల్ టు కమిట్మెంట్స్, ట్రస్ట్‌వర్తీ. వీళ్ళు ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నారు అంటే ప్రాణం పోయినా వదలరు, తప్పరు. అంటే ఒక వ్యక్తికి నేను 5 తారీఖు నీకు నెలకు 5,000 ఒక 50 లక్షలు తీసుకొని కడతా అంటే చచ్చినట్టు కడతారు. మిగతా వాటికంటే ఎక్కువగా అది ఆ కమిట్మెంట్ ఎన్ని సంవత్సరాలైనా మీరరనమాట. అంత పర్ఫెక్ట్‌గా కమిట్మెంట్స్ చేయగలుగుతారు. ఇది బలాలు. సో, కాబట్టి ఒకవేళ మీరు మెలంకోలికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక. ప్రాణం పోయినది ఇచ్చేస్తారు. వీక్‌నెసెస్, బలహీనతలు. మూడీ అండి. అందరికంటే ఎక్కువ తొందరగా మూడ్ ఆఫ్ అయ్యేది వీళ్ళకే అన్నమాట. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే చాలా ప్రమాదం వీళ్ళు. అంటే ఇంకెప్పుడు మూడిగానే ఉంటారు. అంటే భర్తలకి ఎంకరేజ్‌మెంట్ తక్కువగా ఉంటుంది. మూడీ పర్సన్స్, మూడ్ తొందరగా మారిపోతుంది. ఈజిలీ డిస్కరేజ్డ్ అన్నమాట. సులభంగా నిరుత్సాహం చెందుతారు. వీళ్ళని నిరుత్సాహపరచడానికి పెద్ద ప్లాన్ చేయాల్సిన అవసరం లేదని. ప్లాన్ అవసరం లేదు వీళ్ళకి నిరుత్సాహపరచడానికి. వీళ్ళు అనుకున్నది జరగకపోయినా నిరుత్సాహపడతారు. సమయం లేట్ అయినా నిరుత్సాహపడతారు. ఏదైనా మూడ్ ఆఫ్ అయితది. తొందరగా మూడ్ ఆఫ్. పెసిమిస్టిక్ అన్నమాట. Fitness అనేది వీళ్ళకి తప్పగా suit అవుతుంది. హ్మ్. అది వేరు. పర్ఫెక్ట్‌నెస్ సూట్ అవుతుంది. మూడికి పర్ఫెక్ట్‌నెస్ సంబంధము లేదు ఫస్ట్ థింగ్. అర్థమవుతుందా? పెసిమిస్టిక్, నెగెటివ్, నిరాశాభావం ఎక్కువ, ఓవర్ థింకింగ్ అనమాట. ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఎలా ఉంటది అనంటే ఇప్పుడు ఒకవేళ ఈడ కోల్రిక్ ఉన్నాడు, ఒక మెలంకోలిక్ ఉన్నాడు అనుకో. ఒక ప్లెగ్మాటిక్, మెలంకోల్ ఉన్నాడు. సారీ, కోల్రిక్ ఉన్నాడు. ఇద్దరు ఎక్స్‌ట్రోవర్ట్స్. ఒక ఇంట్రోవర్ట్ అక్కడ ఉన్నాడు. వర్షం పడుతుంది, మబ్బు చేసింది. సౌండ్‌లు వస్తున్నాయి అంటే ఆహ్, మెలంకోల్ ఏమైతాడంటే ఇమ్మీడియేట్‌గా మూడ్ ఆఫ్ అయితదనమాట. అయ్యో! వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతదో జరగదో, లేకపోతే ఇప్పుడు నేను అయిపోయే సమయానికి బయటికెళ్తాంలేమో, నాకు ట్రైన్ దొరుకుతదో ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాడనమాట. అదే కోల్రిక్ ఒకవేళ సాంగున్ ఉన్నాడనుకో, ఏ ఏం కాదు వర్షం పడితే ఏమైందన్న, అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, నేను డ్రాప్ చేస్తా, లేకపోతే ఆటో పెడతా, నీకు ఎందుకని నేను కార్ తీసుకొచ్చి పంపిస్తా. అంటే ఒకవేళ సాంగున్ ఏ రేంజ్‌లో మాట్లాడితే, అన్నా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, అవసరం నేను ట్రైన్ ఇక్కడ దాకా రప్పిస్తా అంటాడు. అంత రేంజ్ అంటే ఉత్సాహపడు. అంటే అంత పాజిటివ్ దృక్పథం ఉంటదనమాట. లేకపోతే అదే ఒక విలేజ్ ఏరియా అనుకో, లైక్ మెలంకోలీగా ఆ మబ్బులను చూసి ఏమనుకుంటాడంటే, అబ్బో! తుఫాన్ వస్తది. ఇప్పుడు నేను వేసిన పంటంతా నాశనం అయితే ఆలోచిస్తే, ఆడ పాజిటివ్ కోణంలో ఉండి, వర్షం పడితే ఇంకో 4 ఎకరాలు ఇంకా దున్నుకొని మనం విత్తనాలు కూడా వేసుకోవచ్చని వాళ్ళ అంటే సిట్యుయేషన్ ఒకటే. కానీ ఆలోచన విధానం భిన్నంగా ఉంటదన్నమాట. రివెంజ్, విత్‌డ్రాల్. అంటే రివెంజ్ అంటే ఎట్లా ఉంటదంటే వీళ్ళది రివెంజ్ ఎట్లా ఉంటదంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇకొచ్చిన ఇప్పుడు రాకేష్ అన్న హర్ట్ చేసిండనుకో, వీళ్ళేమనుకుంటారంటే అబ్బా! ఇంకోసారి వస్తే రాకేష్ దగ్గర రావద్దు, నన్ను హర్ట్ చేసిండు అంటే అట్లా ఉంటది. రివెంజ్ అంటే నాతో కాదు. స్వామి అని చెప్పండి. ఆ! వాస్తవాలే చెప్పాలా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే పౌలు, తిమోతి మన మీద యేసుకొని చెప్పమన్నాడు కాబట్టి మన మీద యేసుకొని చెప్తున్నా. విత్‌డ్రాల్ అన్నమాట. అంటే వెనక్కి తీసుకుంటారు తొందరగా. వాళ్ళకి ఒకవేళ కంఫర్ట్ అనిపించకపోయినా, అంటే ఇక్కడ
నాకు సూట్ అవ్వట్లేదు నా మైండ్ సెట్కి ఇక్కడ, నా ఆలోచన విధానికి ఇక్కడ స్కోప్ లేదని తెలిసి ఏం చేస్తారంటే వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకప్పుడు 20 ఇయర్స్ క్రితం పర్సనాలిటీ, ఇప్పుడు కాదు. 20 ఇయర్స్లో 100 మార్పులు వచ్చాయి. ఓవర్ క్రిటికల్ అనమాట. అత్యధిక విమర్శనాత్మక స్వభావం అనమాట. అంటే విమర్శ అంటే ఇతరుల కంటే వీళ్ళని సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. అంటే పక్కన ఇప్పుడు ఇక్కడ ఎవరైనా డల్గా ఉన్నారనుకో, వీళ్ళు ఎట్లా ఎంత విమర్శనాత్మకంగా ఉంటుంది అంటే ఎంతగా ఆలోచిస్తారు అంటే, అరే వాళ్ళు డల్గా ఉండడానికి నేనే కారణమా అని అంత ఆలోచన చేస్తారు అనమాట. నేనేమన్నా అన్నా అంటే అక్కడ 10 మంది ఉంటారు, 10 మందిలో ఎవరు సంబంధం లేదు, వీడు తీసుకుంటాడు అనమాట. నేనేమన్నా అన్నా, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరు నలుగురు నవ్వుకున్నారు అనుకో, నా గురించి ఆలోచించుకొని నవ్వుకుంటున్నారా అంటే ఆలోచన విధానం అట్లా అట్లా తీసుకుంటారు. క్రిటిక్ ఎక్కువ, అన్ని విమర్శనాత్మక చూస్తారు. బట్ ఆ బ్యాలెన్స్ అయితే అద్భుతమే కానీ ఇంబ్యాలెన్స్ అయితేనే ప్రమాదమే. సో స్టార్టింగ్లో మేము కూడా టీచింగ్లో ఎక్కువగా కొద్దిగా క్రిటిక్ అనిపించిన తర్వాత అర్థమైంది, దేవుడు నా మాట్లాడిన తర్వాత అది ఎప్పుడో కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు క్రిటిక్ ఎవరిని అసలు ఇన్ని ప్రసంగాలు ఈ మధ్యలో అసలు ఒక్కసారి కూడా నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడు బోధించడానికి కృప చూపించాడు. ఒకప్పుడు అంటే క్రిటిక్ ఉండేది వాస్తవం చెప్పాలంటే. అఫ్ కోర్స్ అది తప్పు, మన తప్పు వ్యక్తులని క్రిటిక్ చేసినాం, మంచి వ్యక్తిని ఎప్పుడు క్రిటిక్ చేయలే, రాంగ్ టీచర్స్ని మంచి క్రిటిక్ కాకపోతే అంటే కొంచెం ఎక్కువ ఉండేది అనమాట. అది మంచి క్రిటిక్ అంటే మన తప్పుడు వ్యక్తులనే క్రిటిక్ చేసిన వాస్తవం చెప్పాలంటే. దొంగలు నిజంగానే బిజినెస్ సేవపరమైన వ్యాపారం చేసిన క్రిటిక్ చేసిన కానీ కొంచెం అధికంగా అనిపించింది నాకు కూడా. ఓకే, సో ఓవర్ క్రిటికల్ అనమాట. హార్డ్ ఆన్ సెల్ఫ్ అండ్ అదర్స్, తనపై ఇతరులపై కఠినత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇలా లైఫ్లో ప్రేమను తక్కువ చూస్తారండి. అంటే గ్రేట్ విక్టిమ్స్ అంటారు కదా, అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమైనా వీళ్ళే బాధితులు అవుతారు అనమాట. నాట్ ఏ జోక్, నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలను. అంటే ఇప్పుడు ఎవరికన్నా ఎక్కడన్నా ప్రాబ్లం అయిందనుకో, సరే ఇప్పుడు ఈ నెల ఎగ్జాంపుల్ ఇది ఏమంటారు ఫినాన్షియల్ ఇయర్, ఈ ఫినాన్షియల్లో గల సాలరీ ఎవరికన్నా ఒక 1000 రూపాయలు కట్ అయిందనుకో, దాని ప్రభావం ఎక్కడ పడుతుంది అని అంటే ఒక ప్లెగ్మాటిక్ అంటే మెలంకోలికి డబ్బులు ఇచ్చేదంటే అక్కడ కట్ చేస్తారు, మీద ఏది కట్ చేయరు. అంత విక్టిమ్ అవుతారు అన్నాడు, నిజంగా చెప్తున్నాను ప్రాక్టికల్గా. సో వీళ్ళకి లవ్ తక్కువ అన్నాడు, అంటే వీళ్ళ జీవితంలో ప్రేమను తక్కువ పొందుకుంటారు, ప్రేమ తక్కువను అంటే రాదనమాట వీళ్ళ జీవితంలో. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వీళ్ళు ఎలా సాక్రిఫైస్ చేసుకుంటారో భరించే అలవాటు ఉందని చెప్పేసి వెయిట్ అంతా వీళ్ళ మీదనే నెడతారు అనమాట. దానివల్ల ఇంకొంచెం డిప్రెషన్ అవుతారు, అరే నన్నే మళ్ళీ బాధితునిగా చేస్తున్నారు అనేటువంటి డిప్రెషన్ కూడా. అందుకే దానివల్ల విమర్శనాత్మకమైన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది అనమాట. ఇలా అదే కండిషన్ చూస్తూ ఉంటారు ఎక్కువగా. పర్ఫెక్షనిస్టిక్, అతి పరిపూర్ణత ఆశించడం, ఇది ఇలా ఒత్తిడిని తీసుకొస్తుంది. డిప్రెషన్ కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే పర్ఫెక్షనిస్టిక్ అనమాట. పరిపూర్ణత ఆశించడం వల్ల చిన్న చిన్న బలహీనతలు కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. దే సీ ఫ్లాస్ ఫాస్టర్ దెన్ హ్యావ్ హోప్ అనమాట. సో నిరీక్షణ కంటే వీళ్ళు అందులో ఉండే లోపాలని లేకపోతే వీటిని ఎక్కువ చూస్తారు. స్టాన్స్ టర్న్ ఇంటూ ఎమోషనల్ ప్రెషర్ అనమాట. లోపాలు వెంటనే కనిపిస్తే ఆశ కంటే ఒత్తిడి ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. ఇలా హోప్ ఉండదు. ఆశ అంటే అక్కడ ఆశ అంటే డిజైర్ కాదు, హోప్ అది. నిరీక్షణ కంటే ఒత్తిడి ఎక్కువ అన్నమాట. అంటే రేపు ఉంది, రేపు చూడవచ్చు. నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో ఒక అలాంటి వ్యక్తి ఎంత నిరీక్షణ కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు అంటే, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఎదురు చూడగలిగినటువంటి ఈవెన్ అంటే ఎలాంటి కండిషన్ అయినా అది నిజంగా మిరాకిల్ అనిపించింది నా లైఫ్లో, పెద్ద మిరాకిల్ అసలు. అంత డిప్రెస్ పర్సనాలిటీని చూడకూడని సంగతులు చూసినా కూడా జాయ్గా ఉండే విశ్వాసం దేవుడు అనుగ్రహించడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అప్పుడు అర్థమైందంటే దేవుడు ఇస్తేనే అవుతుంది, ఇది ఒక సామాన్య మానవుని వల్ల కాదు అనేది. అందుకే దేవుని మీద ఆ ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది ఆ టైంలో అసలు. వాస్తవానికి ఆ కండిషన్లో నేను విత్డ్రాల్ అయిపోయి అన్ని తెగించేసి సేవలేదు బిహులు అసలు ఎవడు ఇదంతా ఏంది అని చెప్పేసి అట్లా రావాలన్నమాట ఈ పర్సనాలిటీకి వాస్తవం చెప్పాలంటే. రివెంజ్ వచ్చేసి ఇంక అవ్వని పక్కన పెట్టేసి అసలు ఏం లేదు అనే స్థాయికి వెళ్ళిపోవాలా. బట్ గాడ్స్ గ్రేస్ ఏం రేంజ్ అంటే అసలు అది మామూలు అయితే కాదు. మూడీ అండ్ పెసిమిస్టిక్, మేజర్ వీక్నెసెస్, ఈజీలీ డిప్రెస్డ్, ఎక్స్పెక్ట్స్ ద వర్స్ట్ అనమాట. సో క్రిటికల్ అండ్ జడ్జ్మెంటల్, హార్ష్లీ ఇవాల్యుయేట్స్, ఫైండ్స్ ఫాల్స్ ఈజీగా తప్పులను వెతకడం వల్ల ఏమైతే పర్ఫెక్షనిజం కూడా అందులో ఆ ఒత్తిడికి గురవుతారు అనమాట. సో పర్ఫెక్షనిస్టిక్, అబ్జర్వ్ ఓవర్ డీటెయిల్స్, నెవర్ సాటిస్ఫైడ్ అనమాట. అంటే సారీ క్షమించాలి, ఆబ్సెసివ్, ఓవర్ డీటెయిల్స్, ఎక్కువగా అంటే డీటెయిల్గా వెతకడం వలన నెవర్ సాటిస్ఫైడ్, ఎక్కువగా సంతృప్తి అందరు. మీకు తెలుసా ఒక అంటే మెలంకోలిక్ని సంతోషపెట్టడం హైలీ ఇంపాసిబుల్ అనమాట.
చాలా కష్టం. అలాంటిది నేను జాయిగా ఉంటున్నానంటే అది మామూలు విషయం కాదు. అంటే ఎవరైనా కావచ్చు. మెలంకోలీని సాటిస్ఫై చేయలేరు. ఎంత సాటిస్ఫై కావాలంటే మొత్తం ప్రపంచం అంతా ఒక చిన్న లోపం లేకుండా కనిపిస్తే కానీ వాళ్ళు సాటిస్ఫై కారు. అంత పర్ఫెక్షనిస్ట్‌గా ఉంటారు. ఏ పనిలోనైనా. అందుకే వాళ్ళు సాటిస్ఫై కారు. వాళ్ళెంత కష్టపడి వాక్యం చెప్పినా మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే తెలుసా? అసలు నేను ఏం చెప్పినా బాగా చెప్పింది. హ్మ్. పర్ఫెక్షన్ కోరుకుంటారు కానీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అన్న. అలా కాదు. అలా కాదు. అలా కాదు. అస్సలు కాదు. ఉంటారు. పర్ఫెక్ట్‌గా ఉంటారు. అబ్బో! అసలు ఉంటారు. ఆ పర్ఫెక్షన్ అందరిలో ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. అది ఇప్పుడు నాలో ఉన్న పర్ఫెక్షన్ నీలో కోరుకుంటానన్నమాట. నీలో కనిపియకపోతే తట్టుకోలేనన్నమాట. పెయిన్ఫుల్ అయితే పెయిన్ఫుల్ అయిపోతుంది వీళ్ళకి నాకు డబుల్ పెయిన్‌ఫుల్ అయితది. ఇప్పుడు నేను నీలాగా కోరుకుంటాను. ఇప్పుడు నేను టైం పాటిస్తాను. రాకపోయేసరికి నీ దగ్గర టైం లేదనుకో నాకు పెయిన్ అవుతది. నిన్నేమంటాను, "అరె! నువ్వు ఎందుకు రాలేదు?" నిన్ను అడుగుతాను. మళ్ళా నిన్ను అడిగినందుకు నాకు డబుల్ పెయిన్ మళ్ళీ. ఆ పెయిన్ కూడా మేమే తీసుకుంటాం. అట్లా ఉంటదనమాట. డిప్రెషన్ గురవుతా ఉంటాం. సో, అలా ఉంటది. సో, ఓవర్ థింకింగ్ పారలైజ్డ్ బై అనాలిసిస్ కాంట్ లెట్ థింగ్స్ గో అనమాట. అందుకే వీళ్ళు కొన్నిసార్లు ఏమైతారంటే నిర్ణయాలు త్వరగా తీసుకోకుండా స్టక్ అయిపోతారు. ఒక ఏరియాలో స్టక్ అయిపోతారు. ఇంకా ఏం చేయలేములే అనిపిస్తుంది. పారలైజ్ అయిపోతారనమాట. సో, ఇది ప్రమాదం. చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా ఒక పర్సనాలిటీలో వీక్‌నెసెసే ప్రమాదం అండి. కాబట్టి వీక్‌నెసెస్ అర్థం చేసుకొని జయించగలిగితే నేను అర్థం చేసుకున్నాను. నా వీక్‌నెసెస్ నాకు అర్థమైన తర్వాత ఐయామ్ వెరీ కంఫర్ట్. ఈరోజు చాలా కంఫర్ట్‌గా ఉంది. అవి జయిస్తున్నప్పుడు అద్భుతం అంటే అది ప్రభు మీద ఆధారపడి ఆత్మ సహాయంతో ఎప్పుడైతే జయిస్తాం, మన సొంత శక్తితో నీ వల్ల కాదు. నిజంగా చెప్తున్నా. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక బలహీనతను జయించడం ఇది తరం కాదు. ఆ సహాయం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఇస్తాడు కదా! అసలు ఒకప్పుడు నాకు ఇది ఉందా అనిపిస్తదనమాట. ఎలా అనిపిస్తది? నాకుండేనా? అని డౌట్ వస్తది. అనుమానం వస్తది. ఆ రేంజ్‌లో అది జరుగుతదనమాట చేంజ్. సో, ద పీస్ మేకర్ ఫ్లెగ్మాటిక్, కామ్ ప్రశాంతంగా ఉంటారండి. కూల్. నువ్వు టెన్షన్ ఇవ్వలేవు. మెలంకోలికి నువ్వు టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం తీసుకుంటాడు. కానీ ఫ్లెగ్మాటిక్ అపోజిట్. నువ్వు టెన్షన్ ఇవ్వలేవు ఫ్లెగ్మాటిక్. నీ వల్ల కాదు టెన్షన్ ఇవ్వడం. నువ్విప్పుడు నువ్వేమన్నా చెయ్యి. నువ్వు 100 మంచి వాక్యం చెప్పి నువ్వు నువ్వు ఈరోజు మారు తీరాల్సింది లేకపోతే ఇలా చేయాల్సింది నువ్వు ఎంత ప్రసంగం చేయి వృద్ధి. అసలు నాకు చెప్పలేదని వెళ్ళిపోతాడు. అంత అంత సింపుల్‌గా ఉంటాడు. అంత కామ్‌గా ఉంటాడు. నాకు కాదనుకుంటాడు ఆయన. పర్ఫెక్ట్ అయినా నా దగ్గర ఇవి చూస్తా ఉంటాను కదా! అందరు నన్ను చూస్తారు. మెసేజ్ అయిపోయిన తర్వాత అంటే ఓకే. ఆహా! ఈ వ్యక్తిని ఏదో విషయంలో జరిగి ఉంటది అనుకుంటారు. లోపలికొచ్చిన తర్వాత ఏమైతదంటే అందరికి అర్థమైతది. ఆ వ్యక్తి మాత్రం ఏమనుకున్నాడో తెలుసా? ఫ్లెగ్మాటిక్ ఏమనుకున్నాడో తెలుసా? అసలు ఈ ప్రసంగంతో నాకు సంబంధమే లేదనుకున్నట్టు ప్రవర్తిస్తాను. ఈళ్ళందరూ నా ముఖం చూసి నవ్వుతా ఉంటారు. "అన్న ఇట్లెట్లా అనుకుంటారన్న? అంత అంత కూల్‌గా నాకు సంబంధం లేదు. అంత కామ్‌గా ప్రశాంతంగా అసలు నువ్వు ఒకవేళ డిసిప్లిన్ తక్కువ కదా! టైం గురించి మాట్లాడు. అది నాకు కాదనుకుంటారు. ఉత్సాహం గురించి మాట్లాడు. అది నాకు కాదనుకుంటారు. నువ్వు దేని గురించైనా మాట్లాడు. ఆ! పేషెంట్ అన్నమాట. ఓర్పు ఎక్కువ. చాలా పేషెన్స్. మంచి పేషెన్స్ ఈళ్ళు. గుడ్ లిజనర్. బాగా వింటారు మళ్ళీ. అంటే అందరికంటే ఎక్కువగా. ఇప్పుడు హోల్రిక్ అస్సలు వినడు. హ్మ్. సాంగనేమో డిస్ట్రాక్టివ్. ఫ్లెగ్మాటిక్ మంచి లిజనర్స్. మంచి ఫాలోవర్స్ కాదు. మంచి లిజనర్స్. ఫెయిత్‌ఫుల్ అండ్ స్టడీ అండి. విశ్వసనీయంగా ఉంటారు. చాలా నమ్మకస్తులు కూడా. ఈవెన్ డిపెండబుల్. ఫ్లెగ్మాటిక్ మంచి డిపెండబుల్. ఆధారపడేదేమో టాలెంటెడ్ ఓరియెంటెడ్ ఉంటారు. మంచిగా ఏమంటారు సమర్థత ఎక్కువ ఉంటుంది. నమ్మకం ఉంటారా? నమ్మకంగా ఉంటారు. కామ్ అండ్ ఈజీ గోయింగ్, రిలాక్స్డ్, హ్యాండిల్ స్ట్రెస్ వెల్. వీళ్ళంతా స్ట్రెస్‌ను హ్యాండిల్ చేయడం ఎవరి తరం కాదు. ఫ్లెగ్మాటిక్ సూటబుల్ జాబ్ ఏంటో తెలుసా? కౌన్సిలర్సే. ఒకసారి లాస్ట్ 2 ఇయర్స్ వీళ్ళు ఒకవేళ హ్మ్. వీక్‌నెసెస్ వస్తున్నా. ఇంకా రాలేదు. ఒకవేళ మంచి ఎంఏ సైకాలజీ అలాంటివి చేసిరనుకో మంచి కౌన్సిలర్స్ అవుతారండి ఫ్లెగ్మాటిక్. బెస్ట్ జాబ్ అనమాట. సూటబుల్ జాబ్ కౌన్సిలర్. ఈవెన్ చర్చ్ కౌన్సిలర్‌గా వీళ్ళని పెడితే మంచిగా కౌన్సిల్ చేయగలుగుతారు. చాలా అద్భుతమైన సూట్ అయ్యే జాబ్ అనమాట. వాళ్ళు పాస్టర్‌ల కంటే కౌన్సిలర్‌గా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. శాంగన్ పొరపాటున కూడా పాస్టర్ జాబ్ చేయకూడదు. ఆయనకి ఇవాంజలిస్ట్ జాబ్ ఇస్తే ఎంత పర్ఫెక్ట్ ఉంటది అనంటే చిన్న లోపం లేకుండా పర్ఫెక్ట్‌గా చేసుకొని వస్తారు. బైబిల్ టీచర్ అని అంటే మెలంకోలిక్. వాళ్ళంతా మళ్ళా మెలంకోలిక్ కూడా పాస్టర్ కంటే బైబిల్ టీచర్ 100% సూట్ అవుతారు. అట్లా అన్నమాట. అంటే ఎవరు ఏం చేయాలో అదే చేయాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మిస్‌ప్లేస్ అన్నమాట. అంతే. మిస్‌ప్లేస్ ఒకటే ప్రాబ్లమ్ ఇక్కడ. పాస్టర్ కోల్రిక్ ఫాస్ట్‌గా సెట్ అవుతాడు. బట్ ప్రాబ్లమే. ఎందుకంటే వీక్‌నెసెస్. ఎందుకంటే హార్ష్‌గా ఉంటుంది. ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారు. హ్మ్. పేషెన్స్ తక్కువ. పేషెన్స్ తక్కువ. చాలా ప్రమాదం. మరి ఎవరైతే పాస్టర్ లేదు. చెప్తాను.
ప్లెగ్మాటిక్ ఏమవుతుంది అంటే పాస్టర్ అయితే ఏమవుతుంది అంటే ఉదాసీనంగా ఉంటారు, ఫ్రూట్ఫుల్ గా ఉండదు. గద్దించి అంటే చొక్కా అలా వెళ్ళిపోతా ఉంటారు అనమాట. ఎవరిని ఏమన్నారు, గద్దించరు, తప్పు చేసిన వాళ్ళని కూడా. ఫ్రూట్ఫుల్ తక్కువ ఉంటుంది, గోల్ తక్కువ ఉంటుంది, గోల్ ఓరియంటెడ్, కంఫర్ట్ జోన్ లో పరిచయం చేస్తారు అంతే. అంటే ఉంటది పరిచర్య కానీ ఎదగదు, రిస్క్ ఉండవు, ఛాలెంజెస్ ఉండవు, ఏముండవు అనమాట. చాలా ఒకటి ఉంటే సరిపోదు, ఫస్ట్ టైం వెళ్ళాడు ఎక్కువ. చెప్తాను అదేంటిదని. ఓకే. సో కామ్ అండ్ ఈజీ గోయింగ్, రిలాక్స్డ్, హ్యాండిల్ స్ట్రెస్ వెల్, పీస్ మేకర్, వాంట్స్ ఎవ్రీ వన్ టు గెట్ అలాంగ్ అనమాట. కాన్ఫ్లిక్ట్స్ చాలా దూరంగా ఉంటారు, సంఘర్షణలు అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ భార్య గొడవ పెట్టినా కూడా వీళ్ళు మాత్రం మాకు సంబంధం లేదని బయట కూర్చుంటారు, సైడ్ కూర్చొని మాకు సంబంధం లేదనుకుంటారు. రీల్ చూడొచ్చు. నాకు సంబంధం లేదనుకుంటారు అనమాట. చాలా అసలు పేషెంట్ అండ్ కంపేషనేట్, లిజన్స్ వెల్, స్లో టు యాంగర్, కోపం చాలా రేర్గా వస్తుంది, తక్కువ వస్తుంది. వెల్ బ్యాలెన్స్డ్, స్టడీ అండ్ డిపెండబుల్ కంటెంట్ అనమాట. ఆధారపడదగిన వాళ్ళు, ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ, చాలా ఆధారపడదగిన వాళ్ళు. సో నేను పుస్తకం కంటే 20 సంవత్సరాల నా పరిశోధన ఎక్కువ నాకు నేర్పించింది పర్సనాలిటీస్. ఎందుకంటే మా ఇంట్లో అన్ని పర్సనాలిటీస్ పెట్టుకున్నాం, ఒక్కొక్కరిని ఆ, కిందికి వెళ్ళి పై యాంగిల్ అన్ని చూసినాం. నా భార్య నేను ఎన్ని రకాలుగా సఫర్ కావాలో అన్ని రకాలుగా సఫర్ అయినాం. ఓకే, దేవుడు అక్కడ నేర్పించాడు, పేషెన్స్ అన్ని నేర్పించాడు. వీక్నెసెస్, బలహీనతలు, లేజీ అన్నమాట, ఆలస్యం, ల్యాక్స్ అర్జెన్సీ, త్వరగా అస్సలు స్పందించరు. నేను చెప్తున్నాను, మా ఒక ప్లెగ్మాటిక్ ఏమంటారు క్యాబ్ డ్రైవర్ అనమాట. 5 గంటలు నాకు ట్రైన్ ఉంది, డ్రాప్ చేయమని అనుకో, నువ్వు ఒకళ్ళు డిపెండ్ అయినా అనుకో, ఉంటుంది అప్పుడు ప్రాబ్లం. అప్పుడు నాకు చాలా నచ్చింది. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, ఎక్కడో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు 4 గంటలకి, అన్న 5 నిమిషాలు ఉంటా అంటాడు. ఆ 15 నిమిషాలు కాదు, అరగంట అయినా అప్పుడు వేరేది పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే, పొరవ డిపెండ్ అయితే ట్రైన్ మిస్. మళ్ళీ ఎలా ఉంటుంది డ్రైవింగ్ ఆమెను అడుగు. ఒక అమ్మాయి మన దగ్గర అన్న ప్రెగ్నెంట్, లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, టైంకి మనోడే ఉన్నాడు, కార్లో కూర్చుని పెట్టుకుంటే మెల్లగా పోతున్నాడు అన్న, మెల్లగోతుండు. ఆ రోజు ఏం జరిగింది, ఆమె పెయిన్స్ సఫర్ అవుతుంది, నాకు సంబంధం లేదు వెనుకకు వస్తున్న వ్యక్తి అని. రియల్ అన్న, ప్రాక్టికల్ ఇష్యూ అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ రికార్డ్ చేసి వీడియో రూపకంగా చూపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారని చూడాలనిపించు, అంత లేజీ అనమాట. నేను ఇంకొక అబ్జర్వేషన్ చేసింది తెలుసా, రోడ్ ఖాళీ ఉన్నప్పుడు స్లోగా పోతాడు అన్న, ట్రాఫిక్ ఉన్న దగ్గర స్పీడ్. అంటే వీళ్ళు ఎట్లా అంటే డిపెండింగ్ ఆన్ మూడ్ అనమాట, వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు. ఇక్కడ సీరియస్ ఉందా, ఎమర్జెన్సీ ఉందా, నథింగ్ డూయింగ్ అనమాట. ఇండిసిస్ నిర్ణయాలు అస్సలు తీసుకోరు. మీరు ఒక ప్లెగ్మాటిక్ మీద ఆధారపడి ఏదైనా పని చేయాలనుకున్నాను అనుకో, వాళ్ళ నుంచి ఎస్ అనే మాట రావడం, వెళ్దాం అనేది మాట రావడం హైలీ ఇంపాసిబుల్. నిర్ణయాలు అస్సలు తీసుకోలేరు త్వరగా. అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్, కన్ఫ్రంటేషన్, సమస్యలు ఎదుర్కోరు, ఘర్షణ తప్పించుకుంటారు. ఎక్కడైతే ఘర్షణ ఉందో అక్కడికి అస్సలు వెళ్ళరు. అది ఫ్యామిలీ అయినా, అమ్మ కూడా ఎక్కువ ఘర్షణగా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తుందని తెలిస్తే అక్కడ కూడా వెళ్ళరు, కట్ చేసుకుంటారు ఈజీగా, అక్కడ నుంచి కట్ చేసుకుంటారు. పాసివ్, యాక్టివ్గా ఉండరండి, చాలా పాసివ్ అనమాట. ఇప్పుడు మీకు తెలుసు కదా, పర్సనాలిటీస్లో మ్యానిపులేటివ్ ఉంటారు, పొజెసివ్ ఉంటారు, పాసివ్ ఉంటారు ఇట్లా. సో వీళ్ళు కంప్లీట్ పాసివ్ అనమాట, ఉదాసీన, యాక్టివ్ అస్సలు ఉండరు. రెసిస్ట్ చేంజ్, మార్పును అస్సలు ఇష్టపడరు, ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటారు అంతే. నేను మారాల్సింది ఏం లేదన్న, ఆమె మారితే చాలు, అట్లుంటుంది అనమాట. నేను ఆమె మారితే చాలు అన్న, నేనేముందన్న మారడానికి, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇలా యాటిట్యూడ్. సో ఇలా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు పర్సనల్ స్టడీ చేస్తున్నప్పుడు మీకు ఆ బుక్, మీకు నిజం చెప్తున్న ఆ బుక్ చదివితే మీరు ఒక మంచి ఎంఏ సైకాలజీ చదవకుండానే ఆ రేంజ్కి వెళ్తారు, నిజంగా చెప్తున్నాను. అన్మోటివేటెడ్ అని ప్రేరణ అస్సలు ఉండదు. మీరు ఒక ప్లెగ్మాటిక్ మోటివేషన్ చేసి ఒక దానికి ప్రిపేర్ చేయడం మీ తరం కాదు, కావాలని ఛాలెంజెస్. దే ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ గ్రోత్. అందుకే మీరు చూడండి, ప్లెగ్మాటిక్స్ అందరూ ఫ్రూట్ఫుల్గా ఉండరు. అంటే వాళ్ళు బాగా సంపాదించి ముందు అంటే మంచి ఫౌండేషన్ వేసుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేయరు. ప్లెగ్మాటిక్స్ ఎలా ఉంటారు అంటే ఏదైనా పని చేసారు అనుకో, ఒకవేళ డైలీ వర్క్ అనుకో, 30 రోజులు 20 రోజులు పని చేసారు అనుకో, 20 వేలు వచ్చినాయి అనుకో, చాలుగా ఈ నెల గడిచిపోతుంది. మిగతా 10 రోజులు కష్టపడి సేవింగ్స్ బెటర్ అనమాట. నేను చాలా మంది చూపిస్తాను ఎగ్జాంపుల్స్, అంటే చాలా మంది చూసిన ఇప్పటికి. అరే కష్టపడి ఉంటే ఎవరికన్నా కనీసం పేదోళ్ళకన్నా సహాయం చేయడానికన్నా కష్టపడు అని లేఖనాలు చూపించినా నాకేమో, నాకు సరిపోయింది.
అంత గ్రోత్ని అస్సలు ఇష్టపడరు అన్న. పీస్ బికమ్స్ పాసివిటీ అనమాట. అలా కావాల్సింది కామ్గా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. కామ్ అండ్ కంఫర్ట్ ఈ రెండిట్లో ఉంటే ఇంకా దేనికి రిస్క్ చేయరు, ఏది ముందుకెళ్ళరు అనమాట. బిజినెస్లు చేసినా వాళ్ళ కంఫర్ట్లోనే చేస్తారు. అందుకే వాళ్ళు ఏమవుతారంటే అక్కడ సక్సెస్ కాలేరు. స్టార్ట్ చేస్తారు కానీ సక్సెస్ కాకపోవడం ఏంటంటే కంఫర్ట్ జోన్లో చేస్తారు. అదే అన్న. శాంతిని ఇష్టపడతారు కానీ అది చివరికి నిష్క్రియత అవుతుంది, క్రియాహీనత అవుతుంది అనమాట. పనులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన శాంతి, ఫ్రూట్ కాదు, ఫలితం కాదు. కాబట్టి శాంతిని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫలితం కంటే శాంతి ఎక్కువ ఇష్టం అన్నమాట. శాంగున్కి ఫ్రూట్ కంటే ప్రజలు ఎక్కువ ఇష్టం. కోల్రీకి ప్రజల కంటే అంటే ఫలితం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అట్లా ఉంటుంది. మెలన్కోలికి ఫ్రూట్ కంటే క్వాలిటీ, అతను క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాడు. శాంగున్ ప్రజల మీద ఫోకస్ చేస్తాడు. కోల్రిక్ గోల్ ఓరియంటెడ్, ఫలం మీద ఫోకస్ చేస్తాడు. మెలన్కోలిక్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాడు. ప్లెగ్మాటిక్ శాంతి. శాంతి మీద, కంఫర్ట్ మీద ఫోకస్ చేస్తాడు. అందుకే వీళ్ళు బయటికి కదిలించాలి అని అంటే కంఫర్ట్, వెరీ కంఫర్ట్ జోన్ ఉంటేనే బయటికి వెళ్తారు అనమాట. అన్ని కంఫర్ట్గా ఉండాలి. ఆ రోజు ఏం ప్రోగ్రామ్ ఉండొద్దు, టైంకి ఏం రావద్దు, ఇంకా అన్ని రకాలు అనమాట. ఫినాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా అన్ని కంఫర్ట్స్ ఉంటేనే కొద్దిగా కదులుతారు అనమాట. అంటే మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాడు, కొంత సోషల్ స్వభావం ఉంటుంది ప్లెగ్మాటిక్లో. సోషల్ గ్యాదరింగ్స్ అంటే చాలా ఇష్టపడతారు మళ్ళీ. ఓకే, మీకు తెలుసా నా దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఈరోజు మనం ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకున్నాం. సో ఏలూరో లేకపోతే ఎక్కడో మనం వెన్యూ పెట్టుకున్నాం. ఈ మీటింగ్ ఉంది రండి అని ఒకవేళ ప్లెగ్మాటిక్ని ప్రోత్సహిస్తే లాస్ట్ డే వరకు కూడా స్పందించారు. అదే ప్లెగ్మాటిక్ మనము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం చీరాలకి, మనం అందరం అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అంటే అందరికంటే ముందు వీళ్ళు పంపిస్తారన్న బస్ ఛార్జెస్. అది కూడా చూసిన పెళ్ళిళ్ళు అయితే సంఘాల పెళ్ళిళ్ళప్పుడు. కానీ ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే 500 కూడా తీయలేరు. అంటే అందరు కాదు, ఎక్కువ శాతం అలా ఉంటుంది. ప్లెగ్మాటిక్ పర్సనాలిటీ గివింగ్లో వెరీ ఇస్తారు, చాలా మంచిగా ఇస్తారు. కానీ ఎట్లా అంటే వాళ్ళు ప్రోత్సాహం తక్కువ అనమాట. ఇవ్వడానికి ప్రోత్సాహం తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఇస్తే ఇంకో రకంగా ఇస్తారు. బట్ ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా. అంటే మరి డ్యూయర్స్ లాగా ఉండదు. అంటే కోల్రిక్తో కంపేర్ చేయలేము. చూడండి, వన్ లైన్ మెమరీ గుర్తుపెట్టుకునే సూత్రం. శాంగ్యున్ హార్ట్ అనమాట. శాంగ్యున్ ఎవరు? హృదయం, ఎమోషన్, ఫుల్ ఆఫ్ ఎమోషన్. కోల్రిక్ విల్, ఫుల్ ఆఫ్ విల్ పవర్, స్ట్రాంగ్ విల్ పవర్ అనమాట. మెలన్కోలిక్ మైండ్, మేధస్. ప్లెగ్మాటిక్ ఏంటిది? పీస్ ఆఫ్ మైండ్. చూడండి, మన హృదయంలో ఉండే మన లోపు ఉండే 4 అంశాలకి నలుగురు అనమాట. శాంగ్యున్ ఏమో ఫుల్ ఆఫ్ హార్ట్ ఎమోషన్స్, కోల్రిక్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ పవర్, విల్ అనమాట. మెలన్కోలిక్ ఫుల్ ఆఫ్ మైండ్, మేధస్తో ఆలోచిస్తాడని. ప్లెగ్మాటిక్ కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. సింపుల్. గమనిక, ప్రతి వ్యక్తిలో ఈ 4 స్వభావాలు వేరు మోతాదుల్లో ఉంటాయి. మోతాదు మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. 100% 100% అందరి లోపల సేమ్ మోతాదు ఉండదు. ఒకరికి 100 ఉంటుంది, ఒకరికి 95 ఉండొచ్చు, ఒకరికి 90, 80 అలా కూడా ఉండొచ్చు. కాబట్టి 100% మోతాదుని చూడకండి. మీరు వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది నీకు అందులో ఉన్నాను ఇందులో ఉన్నాను అనిపిస్తుంది, కానీ వాస్తవమో కాదు. పూర్తి వాస్తవం కాదు. కొంతవరకు వాస్తవం అయినా కానీ పూర్తి వాస్తవం కాదు. మనకు అనిపిస్తుంది నేను ఇందులో కూడా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం స్పెసిఫిక్ అనమాట. అంటే పర్టికులర్ సందర్భంలో మాత్రమే వస్తుంది, కానీ ఓవరాల్గా కాదు. ఏది? మేధస్, మైండ్, థింకర్, మేధస్. నేను అడుగుతుంది ఏంటంటే ఎమోషన్స్ అన్నాడు. అవును, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, హృదయం. కోలరిక్ ఏమో స్ట్రాంగ్ విల్ పవర్. అవును, మెలంకోలిక్ మైండ్, మేధస్సు, ఆలోచన ఆలోచన. ఆలోచన. సెకండ్ డెఫినేషన్ చెప్తున్నారు అన్న, దాని గురించి చూస్తున్నాం. అవునా, ఏం గుర్తులేదు నాకు అసలు. ఓకే, శాంగ్యున్ హార్ట్ అన్న తర్వాత ఎమోషన్స్ అన్నాడు. నో శాంగ్యున్ హార్ట్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. శాంగ్యున్ సంబంధం హృదయం కాబట్టి వాళ్ళు ఎక్కువగా భావోద్రేకాల చేత నింపబడి నడిపించబడతారు. కోల్రిక్ విల్ ఏంటంటే విల్ పవర్ అంటే స్ట్రాంగ్ విల్ పవర్, సంకల్ప బలాన్ని బట్టి నడిపించబడతారు. మెలన్కోలిక్ మైండ్ అంటే మేధస్సు చేత ప్రతిదీ మేధస్సును ఉపయోగించి నడవాలని చూస్తారు అనమాట. ప్లెగ్మాటిక్ ఏమో పీస్, వాళ్ళకి శాంతి కామికులు కాబట్టి శాంతిని కోరుకుంటారు అనమాట.
మీ ప్రధాన స్వభావాన్ని తెలుసుకోండి. స్వీయ నియంత్రణలో సంబంధాల్లో సేవల స్పష్టత ఇస్తుంది. ఎప్పుడైతే మీ ప్రధాన స్వభావం తెలుసుకుంటారో, ఒకటి సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ, రెండోది సంబంధాలు, మూడోది సేవ, స్పష్టత వస్తుంది. మీరు అందుకే చూడండి, మనం అందరం ఒకవేళ మన కుటుంబాల్లో భార్యాభర్తలతో మనం ప్రవర్తించే తీరు మనకు అర్థమవుతుంది. మనం ఎంత సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాం, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, సంబంధాలు ఎలా ఉన్నాం, సేవలో ఎలా ఉన్నాం అనేది ఎప్పుడు స్పష్టత వస్తుంది అంటే మన బలహీనత ఎంత మనకు అర్థమైతే మనకు అంత స్పష్టత వస్తుంది. సో ఇది మీరు సింపుల్గా ఇంతకుముందు చెప్పిన దానికి ఇమేజ్ ఇది. వన్ లైన్ మెమరీ టూల్. శాంగున్, హార్ట్, కోల్రిక్, విల్, మెలంకోలిక్, మైండ్, ప్లెగ్మాటిక్, పీస్. సింబాలిక్గా మనం చూస్తా ఉన్నాం సింబల్స్తో. ఓకే, నేను త్వరగా క్లోజ్ చేస్తాను. ఇది జస్ట్ స్లైడ్. తెలుగు ఇస్తలేదు నాకు. ఎంత ట్రై చేసినా తెలుగును కన్నడలో ఇస్తుంది అప్పుడప్పుడు. అందుకే ఇది ఒక్కటి తీసేసిన, చాలా చేసి ట్రై చేసిన కానీ ఓవరాల్ సమ్మరీ అనమాట. 4 పర్సనల్ సమ్మరీలో ఒకదానిలో చూపించడం ట్రై చేసిన కానీ రాలేదు. ఓకే అన్న, ఒక 5-10 మినిట్స్ అదే తీసుకుందాం. డే 1 కావచ్చు, కొంచెం లేట్ అయింది. ఓకే కదా, మీరు లంచ్ తొందర ఏం లేదు? ఓకే, కొద్దిగా ఇది ముగించుకుందాం. టెంపర్మెంట్, వ్యక్తిత్వం, శాంగ్యూన్ సింపుల్గా చెప్తాను, గాడ్ గివెన్ స్ట్రెంగ్స్ అండి. మనం ఇప్పుడు ఇంకో కోణంలో చూస్తున్నాం, స్పిరిచువల్ కోణంలో చూడబోతున్నాం. ఆచరణాత్మక సమస్యలు, సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి పర్సనాలిటీస్తో. గాడ్ గివెన్ స్ట్రెంగ్త్ అంటే దేవుడిచ్చిన బలాలు, పీపుల్ కనెక్షన్, ప్రజలతో సంబంధాలు, జాయ్, సంతోషం, మనకేముంటుంది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో? ప్రేమ, సంతోషం. సంతోషం వీళ్ళ లోపల ఉన్నట్టు ఎవరి లోపల ఉండదు అనమాట. ఒక శాంగ్యూను ఎలాంటి వాతావరణంలో అయినా ఇమిడిపోగలుగుతాడు. ఎలాంటి వాతావరణంలో తనను తాను, ఎందుకంటే శాంగ్యూన్ యొక్క సంతోషం ఇతరులు కాదు, సెల్ఫ్. వాళ్ళ అసలు జాయ్ ఎవరో తెలుసా? వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా జాయిగా ఉండగలుగుతారు. వాళ్ళకి ఇంకోటితో అవసరం లేదు, అయినా లేకపోయినా జాయిగా ఉంటారు. ఎలాంటి వాతావరణాన్ని వాళ్ళు సంతోషంగా ఉండరు. కాబట్టి నీకు శాంగ్యూన్ ఎక్కడ కూడా బోర్గా ఫీల్ కాడు, ఎలాంటి కండిషన్లో కూడా. మీరు శాంగ్యూన్ బోర్గా ఫీల్ అయ్యేలా చేయలేరు. ఇక్కడికి ఎందుకు వచ్చిన, టైం వేస్ట్ అయిందనే ఫీలింగ్ ఎప్పటికీ శాంగ్యూన్కి కలగదు. అంత జాయ్ ఉందన్నమాట. దేవుడిచ్చిన బలాల్లో రెండు, ఒకటి పీపుల్ కనెక్టెడ్, రెండోది జాయ్. కమ్యూనికేషన్, మూడోది కమ్యూనికేషన్ బాగా చేస్తారు ఓవరాల్గా. మెయిన్ డేంజర్ ఏంటంటే, ప్రధాన ప్రమాదం ఏంటంటే క్రేవ్స్ అటెన్షన్, దృష్టిని కోరుకునే మనస్తత్వం. అంటే ఎక్కడికైతే అందరు అటెన్షన్ సీకర్స్ అనమాట. అందరి దృష్టిని వాళ్ళ వైపు మళ్లించుకోవాలని చూస్తారు. అందరూ వాళ్ళ మీదనే దృష్టి పెట్టాలని చూస్తారు అనమాట. అందుకే ఎక్కువగా ప్రజల్ని ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తారనమాట. ఇది మెయిన్ డేంజర్. అంటే వీళ్ళు ఒక పరిచయం ఉంటే ప్రమాదం ఏంటంటే, వీళ్ళు క్రీస్తుకు ట్యూన్ చేసుకోవడం చేయడం కంటే వీళ్ళ వైపు ట్యూన్ చేసుకుంటారు అనమాట. అంటే ఒక రకంగా ఏమవుతారంటే తెలియకుండా వీళ్ళే వాళ్ళకి క్రీస్తు అయిపోతారు అనమాట. ఇది చాలా ప్రమాదం వీళ్ళతో. సాంగ్యంలో ఉన్నటువంటి మోస్ట్ మెయిన్ డేంజరస్ థింగ్ ఏంటి అని అంటే, వీళ్ళు సేవ చేసినా కూడా ప్రజలు వీళ్ళకి ట్యూన్ అవుతారు. అందుకే మీరు చూడండి, వీళ్ళతో కనెక్ట్ అయిన ప్రజలు మాట్లాడితే యేసుక్రీస్తు కంటే వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ అన్న లేకపోతే నా జీవితం అయిపోయేది, ఈ అన్నయ్య నా జీవితంలో దేవునిగా వచ్చాడు, దేవదూతలాగా వచ్చాడు, అన్న నాకు ఇలా కలిసినప్పుడు మేము ఒకప్పుడు ఇలా, అంటే ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట ఎక్కువగా. అందుకే వాళ్ళకు ఐడల్స్ అయిపోతారు వాసన. ఇది ప్రధాన డేంజర్. ఈవెన్ అన్న కూడా తెలుసు, మన హైదరాబాద్లో ఒక అన్నాడు తెలుసుగా మీకు, ఎంత అందరికీ ఎలా అయిపోయాడు అనేది. సో అలా అనమాట. అంటే పోనీ మరి లైఫ్లో ప్రాక్టికల్గా అది చేస్తారంటే అది ఉండదు మళ్ళీ. అందుకే దానివల్ల ఏమవుతారంటే, ఈ ఈ దేవుడు కాస్త ఒక రోజు కాస్త మళ్ళీ రివర్స్ అవుతుంది. వాళ్ళ జీవితంలో కూడా రివర్స్ ఉంటుంది, తారుమారు అయిపోతుంది. ఆరంభంలో బాగుంటుంది కానీ ఎండింగ్ వరస్ట్గా ఉంటుంది అనమాట. అవునా? మీరే అన్నారు, మేము కాదు. ఓకే, ఎమోషనల్, భావోద్రేకాలు ఎక్కువ, ఎమోషన్స్ మీద డిపెండ్ అయి నడిపించబడతారు. అన్స్టేబుల్, అస్థిరత్వం ఎక్కువ, స్థిరంగా ఉండరు. దేనిలో కన్సిస్టెన్సీ ఉండదు అనమాట. కన్సిస్టెన్సీ అస్సలు ఉండదు. ఒక దగ్గర ఉండలేరు, నిలకడ ఉండదు. అంటే ఏమంటారు చూసినావా, ఒక సామెత ఉంది కదా, కాలుగాలిన పిల్లి అంటారుగా, ఒక దగ్గర అంటే వీళ్ళకి అట్లా ఉంటుంది అనమాట. ఎవరో కాల్చినట్టే ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళకున్న మెయిన్ డేంజర్. చూడండి, దేవుడిచ్చిన బలాలు, వాళ్ళకున్న ప్రమాదం, ఆ బలహీనతలు ఎంత ప్రమాదమో గమనించాలి. వాట్ గాడ్ వాంట్స్, మరి వీళ్ళ నుంచి వెళ్ళి ఏం కోరుకుంటాడు దేవుడు ఆశించారు? సెల్ఫ్ కంట్రోల్. శాంగ్యూనికి ఫస్ట్ కావాల్సింది ఆత్మఫలంలో సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కావాలి. మిగతా కూడా ఉన్నాయి ఒక 2-3, బట్ మేజర్ కావాల్సింది వీళ్ళకి ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం. ఎవరైనా ఉద్రేకపరిచిన ఏం కాకూడదు, అనవసరంగా ఉద్రేకము చెందకూడదు. ఇప్పుడు పేతురు ఎంత ఉద్రేకం చెందేవాడు, పరిశుద్ధాత్మ కనిపించింది ఉద్రేకం? ఎక్కడ కనిపించాల. ఎంత ఉద్రేకం చెందేటోడు. స్వార్థ ప్రసంగం ఫస్ట్ టైం అపోస్తలుగా 2వ అధ్యాయం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ప్రజలందరూ దృష్టి
సహోదరులారా మీరు నాకు తెలియక చేస్తారని తెలుసు. అంటే జీవాధిపతిని మీరు చంపారు తెలియక. ఏం వాడు తెలుసా? అది పరిశుద్ధాత్మ నడిపింపు అనమాట. అసలు రక్షించబడకముందు అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వభావం లేకముందు ఉన్నదానికి ఎంత ఆ, చెవి నరికినాడు. ఎంత అద్భుతం చూడండి అసలు. అది అనమాట, అది రావాలా. ఒక శాంగంలో అది కనిపించినా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా సైలెంట్ అంటే క్రీస్తు కనిపిస్తారు 100%. ఆ వ్యక్తిలో క్రీస్తు కనిపిస్తారు. ఎప్పుడు ఆత్మఫలంలో సెల్ఫ్ కంట్రోల్కి వచ్చిందంటే అసలు అద్భుతం అనమాట శాంగర్. కానీ చాలా కష్టం అది రావడం. హైలీ ఇంపార్టెంట్ అంటే చాలా కష్టం. ఎప్పుడు అంటే రెండు ఉన్నాయి. సెల్ఫ్గా ట్రై చేస్తే కష్టం, కానీ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని దేవుని మీద ఆధారపడి. ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రావర్డ్స్లో ఎక్కువగా దేవునితో పర్సనల్ కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రావర్డ్స్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఎమోషన్స్ చేత ఎక్కువగా విల్ పవర్ చేత నడిపించబడతారు కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలని ఏమైతే అంటే తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఈయనకు కోల్డ్కి ఏమో స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, ఈయనకేమో ఎమోషన్స్ ఫుల్గా ఎమోషన్ డ్రైవ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఆగాలి, ఇది దేవుని చిత్తం. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉండి కాల్ చేశారనుకో వెళ్ళిపోతారు. అంటే అది ఏంటిది జినైనా కాదా, నేను వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా. అందుకే వీళ్ళకి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. శాంగోనికి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఊరంతా పంచాయతీ వీళ్ళ దగ్గరికి వస్తాయి. ఫోన్ రీఛార్జ్ అయిపోయిన వీళ్ళకే చేస్తారు. విచిత్రం ఏంటంటే నిజంగా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా చూసిన. అదేంటి ఫోన్ రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలి కదా ఎక్కడన్నా, నీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. అవునా, నేను కల్లారా చూసిన. ఫోన్ రీఛార్జ్ అయిపోతే వీళ్ళ మీద ఆధారపడి అంటే శాంగున్స్ అంత అది ఉంటారు అనమాట లైఫ్ మీద ప్రభావం. వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితాలకు అంత దూసుకొని వెళ్ళిపోతారు. సెల్ఫ్ కంట్రోల్ అంత అస్సలు ఉండదు. అరే నా లైఫ్ కాదురా భయ్, నీ ఫోన్ రీఛార్జ్ నాకేం చేసినావు, నువ్వు చేసుకోవాలి కదా. దానికి నేనేం చేస్తే దానికి అనాలి. అనరు వీళ్ళు. అవునా బ్రదర్ రా, నాకు తెలిసిన మొబైల్ షాప్ ఉందా, నేను నేర్పిస్తా అంటాడు. అట్లా ఉంటుంది వీళ్ళది. అంత టైం వెచ్చిస్తారు అనమాట. అందుకే సెన్సిబుల్ ఉండదు ఇక్కడ ఏంటంటే. అందుకే ప్రొడక్టివిటీ తగ్గుతుంది వీళ్ళకి. అందుకే ప్రొడక్ట్ వీళ్ళకి తగ్గడం కాదు, వీళ్ళ చుట్టూ కూడా తగ్గుతుంది. నా ప్రాబ్లం ఏంటంటే టైర్ పంచర్ అయితే వీళ్ళకే ఫోన్ చేస్తారు. కార్ పంచర్ అయినా అన్న నెంబర్ ప్లేట్ ఎక్కడ వేయించుకోవాలి. నేను డైరెక్ట్ చూసినే చెప్తున్నాను. ఇంకా నేను ఊహాత్మకమైన చెప్పట్లా. నేను కార్ కొనుక్కున్నా, నెంబర్ ప్లేట్ ఎక్కడ తీసుకోవాలన్నా నాకు ఒక నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఇస్తాను. ఆర్టిస్ట్ కావాలంటే వీళ్ళకే, డాక్టర్ కావాలంటే వీళ్ళే, లాయర్ కావాలంటే వీళ్ళకి ఫోన్ చేస్తారు, పంచాయతీ పెద్ద మనిషి కావాలని వీళ్ళకే, పెళ్లి కావాలని వీళ్ళే, పేరంటం కావాలని వీళ్ళకే, టెంట్ హౌస్ కావాలని వీళ్ళకే. అసలు నేను ఎక్కడ చూడలేదు ఇంత విచిత్రం. అంటే వీళ్ళు మరి ఈవెంట్ మేనేజర్స్ అయితే నిజంగా సెట్ అవుతారు. బట్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్. అది కంప్లీట్ గా చేయగలరు. మధ్యలో ఈవెన్ వెహికల్ కొంటే దానికి ఏమన్నా కట్టాలన్నా కూడా వీళ్ళని పిలుస్తారా? నిజంగా చూసిన నేను. అలా ఉంటుంది అనమాట. అర్థం చేసుకోండి ఇది. ఎందుకంటే నేను కొంచెం అంటే హ్యూమరస్గా చెప్పినా కూడా మీరు లోతుగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో అదే అనమాట. అర్థమవుతుందా? సెల్ఫ్ కంట్రోల్ వాట్ గాడ్ వాంట్స్. ఒక శాంగ నుంచి దేవుడు ఏం కోరుకుంటాడు అంటే ఆశా నిగ్రహం. అస్సలు ఉండదు ఆశా నిగ్రహం. తక్కువ మంది కనపడతారు. నో నో నో, నేను ఎంతమంది చూపిస్తే అంతమంది. ఏలూరులో నువ్వు ఒకసారి హైదరాబాద్ నేను సాయంకాలం ఎంతమంది చూపించాలో చూపిస్తాను. నాకు తెలియదు ఇప్పుడు చర్లపల్లికి ట్రైన్ ఉందని. అవునా? సర్కార్ చర్లపల్లి ఓకే సరే, నేను లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఒక పర్సనాలిటీని ముగించుకుందాం. టెంపర్మెంట్, వ్యక్తిత్వం, కోల్రిక్. గాడ్ గివెన్ స్ట్రెంత్ అనేది దేవుడు ఇచ్చిన బలాలు. లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు, డ్రైవ్, మంచిగా నడిపించగలుగుతారు, లీడ్ చేస్తారు. విజన్, లక్ష్యం, ముందు చూపు టాప్లో ఉంటుంది కోల్రిక్. వీళ్ళు లక్ష్య సాధన కోసం ప్రయాసపడతారు. వీళ్ళకి ఒక లక్ష్యం అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటిది అడ్డదిడ్డంగా ప్రయాణం చేయరు శాంగ్యం లాగా. శాంగ్యానికి లక్ష్యం ఉండదు. శాంగ్యానికి లక్ష్యం ఉండదు. పీపుల్ ఎటు తీసుకెళ్తే ఎవరు ఫోన్ చేస్తే అటే అది ఏంటిది మరి, ఇది అవసరం అయ్యేదా కాదా, ఎవరికైనా దీనివల్ల ఉపయోగం, ఇవన్నీ ఏమి ఉండవు. అందుకే శాంగ్యూన్స్ మచ్ బిజీ, లెస్ ఫ్రూట్స్ అనమాట. ఎక్కువ బిజీగా ఉంటారు, ఫ్రూట్ కొద్దిగా ఉంటారు. మెయిన్ డేంజర్ ఏంటి అంటే కోల్రిక్తోని ప్రధాన ప్రమాదం ప్రైడ్ అండి, గర్వం. వీళ్ళలో ఫస్ట్ పెద్ద ప్రమాదం ఏంటంటే గర్వం ఒకటి, యాంగర్ ఒకటి, డామినేషన్, అధికారం చెలాయించడం, డిక్టేటర్స్ అనమాట. హిట్లరిజం. ఇలా అమ్మ మీద కూడా అలాగే ఉంటుంది. ఇలా అమ్మతో మాట్లాడినా అలాగే ఉంటుంది, సొంత తండ్రితో మాట్లాడినా అలాగే ఉంటుంది. నియంత్రణ ధోరణి కనిపిస్తుంది. అంటే మనకు చూసిన కనిపిస్తారే అమ్మతో అలా మాట్లాడుతున్నా అంత కటుగా కనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది.
వాట్ గాడ్ వాంట్స్, దేవుడు ఆశించేది హ్యూమిలిటీ, వినయం, తగ్గింపు. నెక్స్ట్ మీక్నెస్ అండి. కోల్డ్రిక్ కావాల్సినటువంటి మేజర్గా దేవుడు కోరుకునేది అంటే ఆత్మఫలంలో మీక్నెస్, సాత్వికం. సాత్వికం అస్సలు ఉండదు. నువ్వు ఇక్కడ ఇంకోటి అంటే అఫ్ కోర్స్ ఇంకా 3-4 ఉన్నాయి. ప్రేమ కూడా తక్కువ ఉంటుంది. దీర్ఘశాంతం, ప్రేమ ఉంటుంది కానీ కనబరచరు అనమాట, ఎక్స్ప్రెస్ చేయరు. లోపల ఉంటుంది కానీ బయటకు అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు. శాంగ్వన్కి అది ప్రాబ్లం లేదు, ప్రేమను ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కానీ కోల్డ్రిక్ ఏంటంటే ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ వీళ్ళకి మేజర్ డేంజర్ ఏంటంటే సాత్వికం, దాంతోపాటు లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కావాలి, పేషెన్స్ కావాలి, సహనం కావాలి, ఇవి కావాలా. మీరు అర్థం చేసుకోండి ఒక్కొక్క పర్సనాలిటీలో ఎలా ఉంటుంది అని అంటే. నేను ఇంకా మనం డీటెయిల్గా వెళ్తాం. జస్ట్ ఇవి ఇంట్రడక్షన్లోనే ఒక్కొక్క దాన్ని మళ్ళీ చూస్తాను అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియాలో చూస్తున్నాం. మెలంకోలి తొందరగా చూద్దాం. టెంపర్మెంట్ వ్యక్తి మెలంకోలి గాడ్ గివెన్స్ ఏంటంటే దేవుడిచ్చిన బలాలు, సాక్రిఫైస్, త్యాగం. త్యాగం వీళ్ళలాగా ఎవరు చేయలేరు. అంటే కోల్డ్రిక్ ఉన్నదాలోకి వెళ్ళిస్తాడు. శాంగ్వన్ ఏం చేస్తాడు అంటే అప్పు చేసి ఇస్తాడు. నిజంగా చెప్తున్నాను. మెలంకోలికి ఏం చేస్తాడు తెలుసా, తనకు ఉన్నది కూడా త్యాగం చేసుకొని ఇస్తాడు. అందుకే గివింగ్ అందరు చేస్తారు కానీ విధానాలు భిన్నంగా ఉంటాయి. శాంగ్వన్ సహాయం చేయడం చేస్తాడు కానీ ఎలా చేస్తాడు, పక్కలో తీసుకొని ఇస్తాడు. కోల్డ్రిక్ ఎక్కడ నుంచి చేస్తే తన జేబులోకి వెళ్ళి ఇచ్చేస్తాడు. మెలంకోలికి ఎలా అంటే త్యాగం చేసుకుని అయినా ఇస్తాడు. అంటే తను తినేది కూడా ఇతరులకి పెట్టగలిగేటువంటి త్యాగం. ఇలా అనమాట. అందరు చేస్తారు బట్ స్ట్రెంగ్స్ వేరు. సో త్యాగం వెలుగు ఎక్కువ, ఆర్డర్, క్రమం, చాలా డిసిప్లిన్, డెప్త్, లోతు, క్వాలిటీ ఎక్కువ, నాణ్యత. మెయిన్ డేంజర్ ఏంటంటే క్రిటిసిజం అనమాట, విమర్శ ఎక్కువ. అంటే వీళ్ళు ఎంత మంచి పరిచయం చేసి, ఎంత త్యాగపూరితమైన పరిచయం చేసినా ఒకవేళ పొరపాటున వాక్యంలో వీళ్ళు విమర్శించారనుకో, వాళ్ళు ఏమవుతారంటే సంఘంలో కొంతమంది విత్డ్రాల్ అయిపోతారు, ఈజీగా వెనక్కి తగ్గుతారు అనమాట. సంఘానికి రావడం మానేసే ప్రమాదాలు ఉంటాయి. రెండోది నెగిటివ్ ఆలోచన, వ్యతిరేక ఆలోచనలు, ఫియర్ ఎక్కువ, భయం ఎక్కువ అనమాట. ఏమవుతుందో అని భయంతో బ్రతికేస్తారు. ఇప్పుడు వెళ్తాం, మాట్లాడతాం, మారతారా, ఇట్లా అన్ని అనుమానాలు, భయం ఎక్కువ ఉంటుంది. అన్నీ భయపడకుండానే పర్ఫెక్ట్గా చేస్తారు. బట్ మీకు తెలుసా ఓసిడి ప్రాబ్లమ్స్ ఎక్కువ మెలంకోలిక్లోనే ఉంటాయి. ఓసిడి ప్రాబ్లమ్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్ అన్నీ కూడా. అంటే ఓసిడిలో 3 రకాలు ఉంటాయి. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి టైం ఓసిడి ఉంటుంది, అంటే సమయం, 9 గంటలకి రావాలా, ఇక్కడికి ఇంతే టైము ఓసిడి ఉంటుంది. నెక్స్ట్ మెటీరియల్, అంటే ఏమంటారు అంటే ఆర్డర్లీ ఓసిడి ఉంటుంది. అంటే ఈ బాటిల్ ఇప్పుడు ఇక్కడ ఉందంటే నాకు జిప్పు ఇలాగే ఉండాలన్నమాట. ఇట్లా ఉన్నదంటే నచ్చదు, ఇట్లనే ఉండాలి, అట్లా అనమాట. ఆర్డర్లీ ఓసిడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ పేరు ఇటు కనిపిస్తే నచ్చదు అనమాట. అది ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నా పేరు ఇటు కనిపించాలి, టైటిల్ ఇదే కనిపించాలి. ఆర్డర్లీ ఓసిడి ఉంటుంది. మూడోది ఏంటి అంటే కొంతమందికి నెంబరింగ్ ఓసిడి ఉంటుంది. నెంబరింగ్ ఓసిడి 7 ఉంటాయి, ఇట్లనే ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. నెంబరింగ్ ఓసిడి ఉంటుంది. సో ఓసిడి 3 రకాలు, మీకు తెలియదు డీప్గా అంటే 3 ఉంటాయి. ఓకే. వాట్ గాడ్ వాంట్స్ అంటే దేవుడు ఆశించేది జాయ్ అండి. ఎందుకంటే మెలంకోలిక్లో తక్కువ ఉండేది ఏమనంటే మూడి పర్సన్ కదా, ఇలా జాయ్, ఆత్మఫలంలో సంతోషం అనేది ఇలా కావాలా, ఆ జాయ్ అనేది కావాలంట. అందుకే శాంగున్లో ఉన్న ఎగ్జైట్మెంట్ మెలంకోలిక్లో 10% ఉన్న అద్భుతం అనమాట. అర్థమవుతుందా? ఆ ఎగ్జైట్మెంట్ అస్సలు ఉండదు. లోపల ఉన్న బయటికి వ్యక్తం చేయలేరు. మెలంకోలిక్ లోపల ఉంటుంది కానీ బయటికి అస్సలు వ్యక్తం చేయలేరు. బాగా నవ్వాలన్నా బయటికి నవ్వలేరు. ఒక దగ్గర మంచి సీన్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేయాలని అంత లోపల ఉంటుంది కానీ బయటికి చేయలేరు. అదే అనమాట ఇలా ప్రాబ్లం. గర్వం ఉండదు, గర్వం కదా, భయం. గర్వం వేరు, భయం వేరు. భయం ఉంటుంది, ఎవరన్నా ఏమైనా అనుకుంటారో, నేను స్టెప్ రాంగ్ వేసిన అనుకుంటారో, నవ్వుతే ఎవరైనా ఫీల్ అవుతారు, ఇట్లాంటి భయాలు ఉంటాయి అనమాట. చేయలేరు. అట్లా చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది బట్ చేయలేరు. ఎందుకంటే మెయిన్ డేంజర్ లో క్రిటిసిజం అంటే వాళ్ళ క్రిటిసిజం ని భరించలేరా, లేకపోతే ఆ క్రిటిసిజం చేస్తారు? రెండు అంటే చేస్తారు, అంటే సెల్ఫ్ గా చేస్తారు. ఇతరులు ఇంతమంది పాయింట్లో చూస్తారు, భయపడుతున్నారేమో. నో అంటే ఆ భయం ఉంటుంది. పర్ఫెక్షనిస్ట్ ఆలోచన మీద ఒకవేళ భయం ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ చూడు, నెగిటివ్ ఉంటుంది కదా, భయం వల్ల అమ్మో ఎవరన్నా తప్పుగా అనుకుంటారు, భయంతో చేయరు అనమాట, బయటకి ఎక్స్ప్రెస్ చేయరు చాలా విషయాలు. అయితే వీళ్ళు కూడా ఇతరులని రెండు ఉంటాయి, క్రిటిక్ కూడా చేస్తారు తొందరగా. ఎందుకంటే అనలైజింగ్ కారణం ఏం చేస్తారంటే తొందరగా వీళ్ళందరినీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి, బలహీనతలు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి క్రిటిక్ చేయగలుగుతారు ఈజీగా. చివరిగా నేర్చుకొని ఇది ఒక పాయింట్తో మనం బ్రేక్ తీసుకున్నాం, లంచ్ బ్రేక్. టెంపర్మెంట్ 4th వన్, లాస్ట్, ఫ్లెగ్మాటిక్.
గాడ్ గివెన్ స్ట్రెంత్, దేవుడు ఇచ్చిన బలాలు ఏంటంటే పీస్. ఆత్మఫలంలో వీళ్ళకి సమాధానం వీళ్ళ దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర కనిపించదు ఆత్మఫలం. ఏం పట్టించుకోరు. పేషెన్స్, సహనం, అబ్బా, నమ్మకత్వం, మళ్ళీ నిజాయితీ పనులు ఉంటారు వీళ్ళు. మ్యాక్సిమం నిజాయితీ పనులు ఉంటారు. మోసం చేయడము అట్లాంటి అసలు ఉండవు. ఇలా మెయిన్ డేంజర్ అంటే ప్రధాన ప్రమాదం లేజినెస్ అండి, సోమర్తనం. దానివల్ల ఏమైందంటే పాజిటివ్ నిష్క్రియత ఉంటుంది, ఎలాంటి ఫ్రూట్ కనిపించదు, అది ప్రమాదం వెళ్తుంది. మంచి సమాధానం ఉంది, బట్ యాక్షన్స్ లేకపోతే, బయట వర్క్ చేయకపోతే, బయట ప్రొడక్టివిటీ అనేది లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉంటుందన్నమాట. వీళ్ళకి వాట్ గాడ్ వాంట్స్ అంటే దేవుడు ఆశించిన యాక్టివ్నెస్ అనమాట, చురుకుదనం అండ్ బోల్డ్నెస్, ధైర్యం కావాలి. వీళ్ళని మీరు సువార్త చెప్పండి ఎవరు చెప్పరు. ఇలాంటి ఒక సువార్థిగా పంపి చాలా కష్టం అనమాట. అంటే మారిన పర్సనాలిటీ పోతుంది. నేను మారినాక ఇప్పుడు మనం మారక ముందు గురించి చదువుతున్నాం. ఓకే, ఆత్మచేత మార్చబడిన స్వభావాలు చదవట్లేదు, మారక ముందు ఎలా ఉన్నారో చెప్తున్నాం మనం. సో చురుకుదనం తక్కువ. అందుకే మా రోమపత్రికలో పౌలు అందుకే రాస్తారు, ఏమంటే తెలుసా, ఆత్మ విషయమై మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని ఇది కావాలన్నమాట. ఎవరికి ఇది ఎక్కువ అవసరం? ఫ్లెగ్మాటిక్ తీవ్రత కావాలి, యాక్టివ్నెస్, చురుకుదనం కావాలా, బోల్డ్నెస్, ధైర్యం కావాలి. అస్సలు వీళ్ళు చాలా పిరికోలండి. టిమిడ్ అంటారు, టిమిడ్ అనమాట, పిరికితనం, భయంకరమైన పిరికితనం ఉంటుంది. టిమ్లాహి అదే పదం వాడతారు, టిమిడ్ అనే పదం వాడతారు. పిరికితనం, బాగా పిరికితనం. ఇంకా వీళ్ళను ఎట్లా అంటే తొయ్యాల్సి వస్తుంది అనమాట ఎక్కడికైనా తీసుకెళ్తే. ఇలా పోవాలంటే ఏం చేయాలంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద అవి ఉంటాయి కదా, అమ్యూజ్మెంట్ పార్క్లో తీసుకెళ్ళి వెనకాల దోషేయాలి కట్టి. ఆన్లైన్ డయాగ్నోసిస్. చేద్దామన్నా. ఓకే, 1 లైన్ డయాగ్నోస్ చేసి క్లోజ్ చేసుకో. 1 లైన్ ఒక్క మోడల్ సారం. శాంగ్విన్ నీడ్స్ కంట్రోల్ అండి. శాంగ్విన్ ముఖ్యంగా ఆశా నిగ్రహం కావాలి, సెల్ఫ్ కంట్రోల్ ఆత్మఫలంలో. కోల్రిక్ నీడ్స్ సబ్మిషన్. కోల్రిక్ ముఖ్య భాగం వినయ విధేయతలు కావాలి. అస్సలు ఉండదు వినయం, దేవునికి అస్సలు లొంగరు, ఏ మనిషి కూడా లొంగరు వీళ్ళు. తల వంచడం అంటే మా వంశం లేదంటారు. అంటే కోల్రిక్ ఒక సపరేట్ వంశం అనమాట. సో మెలన్కోలిక్ ఏంటంటే జాయ్, వీళ్ళది ఒక వంశం. మమ్మల్ని సంతోషపడిన తరం కాదంట. అంటే ఇలా ₹1,00,00,000 ఇచ్చిన ముఖంలో నవ్వు కనిపించదు. నిజంగా చెప్తాను, జాయ్ కనిపించదు. నవ్వు వేరు, జాయ్ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి వచ్చే జాయ్ అసలు కనిపించదు. అండ్ ఇంకేదో ఉంటుంది, అలా మైండ్ ఇక్కడ ఉండదు, మళ్ళీ ఇంకో దాని గురించి ఆలోచిస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేసుకుంటాం అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు కావాల్సింది అది, వీటితో ఏం చేసుకోవాలన్నట్టు. అంటే అలా ప్లెగ్మాటిక్ నీడ్స్ మూవ్మెంట్. ప్లెగ్మాటిక్ ముఖ్యంగా ప్రేరణ కావాలి, నిబ్బరం కావాలా, ధైర్యం కావాలి, ప్రేరణ, ఇన్స్పిరేషన్ కావాలా. అందుకే వీళ్ళు పరిశుద్ధాత్మ మీద ఆధారపడితేనే ఆ ఇన్స్పిరేషన్ని పొందుకోగలుగుతారు. ఎవరైనా జాయ్ అనేది పరిశుద్ధాత్మ మీద ఆధారపడితేనే వస్తుంది. అలాగే కోల్రీకి వినయ విధేయతలు కావాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడితేనే పరిశుద్ధాత్మ లొంగపరుస్తుంది, దేవునికి క్రీస్తుకు లోపరిచేలా చేయగలుగుతాడు. సో శాంగ్విన్ కూడా ఆశా నిగ్రహం కావాలంటే పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధాత్మ లేకపోతే అసాధ్యం. అసాధ్యం. ఏ లక్షణమైన అందుకే ఇప్పుడు మనందరిలో లోపం ఏంటిది? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేస్తుంది. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రావర్డ్స్ ఉంటారు ఇద్దరు. ఎక్స్ట్రావర్డ్స్లో మేజర్ బలహీనత ఏంటో తెలుసా? కోపం. కోపం ఉండడం వల్ల ఏమైతే అంటే, అందుకే బైబిల్ చెప్తుంది, డు నాట్ క్రెంచ్ ద స్పిరిట్. అంటే ఏమైతే కోపం ఉన్న వాళ్ళం అంటే ఆత్మ ఆరిపోతాడు అనమాట. ఆత్మ పనిచేయడు, ఆరిపోతాడు పైన ఇద్దరికి. సో ఇంట్రోవర్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడని అంటారు కదా, క్షమించాలి, నేను రివర్స్ చెప్పాను. ఆత్మ ఆర్పకుడి అనేది ఇంట్రోవర్ట్స్ ఏమో ఆత్మను ఆర్పుతారు. దేనివల్ల? భయం వల్ల, పిరికితనం వల్ల. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇగ్నోర్ చేయడం వల్ల ఏమైతే పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు అనమాట. ఎక్స్ట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తారు. కోపము, ద్వేషము, జలసి కదా, అసూయ, ఈ కారణాల చేత పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళు దుఃఖపరుస్తారు. వీళ్ళేమో ఆత్మను ఆర్పుతారు, వాళ్ళేమో దుఃఖపరుస్తారు. అందుకే చూడండి, 2 మేజర్ వీక్నెసెస్ బైబిల్ చాలా క్రిస్టల్ గా చెప్పి, మీరు ఎఫెషియన్స్ చదివితే వీళ్ళకి చెప్పిండు, ఎక్స్ట్రోవర్ట్స్ చెప్పిండు, ఇంట్రోవర్ట్స్ కి ఉంది. ఎక్స్ట్రోవర్ట్స్ ఏమైనా కోపం, అందుకే సమస్త కోపము, క్రోధము, దుష్టత్వము మానుడు, ఎందుకంటే ఎక్స్ట్రోవర్ట్స్ కి ఎక్కువ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళ యొక్క స్వభావం చేత దుఃఖపరుస్తారు. ఇంట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే వీళ్ళ స్వభావం చేత పరిశుద్ధాత్మను ఏం చేస్తారు? ఆర్పుతారు. అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు సంఘంలో వీళ్ళకి ప్రేరేపణ వస్తుంది మాట్లాడాలని, కానీ అస్సలు మాట్లాడు. సువార్త చెప్పాలని ఫీలింగ్ ఉంటుంది కానీ చెప్పరు. అప్పుడు ఆత్మ ఆరిపోయినట్టే కదా, అదే అనమాట. అందుకే ఫ్రూట్ ఉండదు అక్కడ. ఇప్పుడు పక్కన కూర్చుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, అరే వాళ్ళు మాట్లాడే సువార్త అవకాశం చెప్పే దొరుకుతుంది ఒక ట్రైన్లోనే ఇక్కడ, కానీ వీళ్ళు ఏం చేస్తారు? భయం వల్ల చెప్పలేదు. అర్థమవుతుందా? ఇది అనమాట. ఓకే, ఇది మనం లంచ్ బ్రేక్ తర్వాత
చూసుకుందాం అన్న. ఒక రెండు ప్రార్థన చేస్తారా? 2 minutes 1 minute. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి నాయన మీ వాక్యం ధ్యానించడానికి ప్రభావం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం. దేవా, వివిధ వ్యక్తిత్వాలు గొప్ప నాయన మేము గమనించడానికి, పరిశీలించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం. ప్రభావం దేవా, మేము గొప్ప నాయన పరిచర్యలో నాయన వ్యక్తిత్వాలను ఆయన ఎరిగిన వారంగా ఆయన గొప్ప ఆయన మేము వివిధ పరిస్థితుల్లో గొప్ప వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన మనుషుల్ని హ్యాండిల్ చేయడానికి తగిన జ్ఞానం మీరు మాకు దయచేయమని బ్రతిమాలుకొచ్చున్నాం. దేవం బలపరచండి ఆయన గొప్ప దేవ, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆయన మేము స్థుతిస్తున్నాం. ఆయన మేము గొప్ప 2 దినాలు గొప్ప నాయన బలం పొంది ఆయన నీ పనిలో మేమందరము గొప్ప నాయన దేవా నాయన గొప్ప నాయన ఆత్మపూర్ణమై మీ పనిలో మేము కొనసాగటానికి చూపండి. ఆత్మ ఫలాలు కలిగిన వారంగా గొప్ప శ్రీమార్థమైన నిలబెట్టమని ప్రతి మార్పుచ్చున్నాం. మా లోపాలను గొప్ప మేము గమనించి నాయన గొప్ప నాయన మీ సహాయం చేత మేము వాటిని జయించడానికి ఆయన గొప్ప చూపి నడిపించండి. మీరే వహింపుందరని ఆయన సెషన్ అంతా మీరు నడిపించిన దాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. ఆయన గొప్ప ఈ దిన ఆశీర్వాదం ఇంటి నడిపించిందని నా ప్రియుని రక్షకుడిని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి మొదలుపెడతాం తండ్రి. ఆమేన్.